నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ద కామన్ మ్యాన్ టాక్ షో. మాల్ మసాలా కావాలంటే నా వీడియో చూడొద్దు. మీకు ఒక సబ్జెక్ట్ ఏదైనా కావాలనుకుంటే, లేకపోతే ఒక ఇంటర్వ్యూ చేస్తే అది గెస్ట్‌కో, లేకపోతే నాకో, లేకపోతే ప్రజలకో, మీకో ఉపయోగకరంగా ఉంది అనుకుంటే దీనికి ముందు నేనొక చిన్న ప్రోమో ఇస్తా. ఆ సబ్జెక్ట్ నచ్చితే మీ టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని చూడండి. లేకపోతే ఈ వీడియోని చూడొద్దని కోరుతున్నాను. కులం పునాదుల మీద జాతిని నీతిని నిర్మించలేమని బీసీ పోరాటం కావచ్చు, ఉద్యమం కావచ్చు. దేశవ్యాప్త ఉద్యమం జరగలేదు. తమిళనాడులో పెరియార్ రామస్వామి గారు మండల్ కమిషన్ తీర్పు ఏదైతే ఉన్నదో అది ఊరికే ఏం చెప్పాలి, రాజ్యాంగానికి లోబడి. ఆనాడు ఎన్నికల్లోనూ మరి మాకు వాటా ఇస్తా అని చెప్పినావు కదా స్థానిక సంస్థల్లో. మా వాటా మాకు ఇస్తావా చేస్తావా? ఈ దేశం చాలా విభిన్నమైనటువంటి, అందరికీ ఫలాలు సక్రమంగా అందాలనేటువంటి అవకాశం లేదు. 60 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారు గొప్ప పని చేస్తే అది దేనికి నిలబడదని నాలాంటి వాడు ఎందుకు అంటున్నావు? కులగణన కరెక్టా కాదా రాంగ్ అనేది క్వశ్చన్. లేదని చెప్తున్నా కదా. నేను అనేది ముఖ్యమంత్రులు కావచ్చు, ఇంత మీలాంటి పెద్ద పెద్ద మేధావులు కావచ్చు, మాలాంటి కామన్ మ్యాన్ని మోసం చేస్తున్నారని అంట. మీరేమంటారు? టీఆర్ఎస్ లో చేసిన తప్పులను కూడా చెప్తా. నాకు నేను జాతికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. నాకు సూటిగా సమాధానం చెప్పండి. మన ముఖ్యమంత్రి జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. 100% 70-80% కూడా మనం రిజర్వేషన్ మన దేశంలో ఇవ్వచ్చా? ఏం చెప్తారు మీరు? కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి రాజకీయ కుట్ర ఇది. ముస్లిం రిజర్వేషన్ అనేటువంటి పదాన్ని నువ్వు సర్వేలు ఎందుకు తీసుకొస్తావు? అంటే 1951 యాక్ట్ ఏదైతే ఉందో, పీపుల్స్ రిప్రజెంటేషన్, ఆర్టికల్ 243D 243D 100% సుప్రీంకోర్టు నిర్ణయం తప్పు. 15(6), 16(6) లాంటి ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టు ఇవ్వడమే తప్పు. రైట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ పంచాయత, మరి బీసీ ఉద్యమమా, బీసీ పోరాటాల, ఇవి గత 2-3 సంవత్సరాల నుంచి అయితే బాగా మనం చూస్తున్నాం. నిజానికి మరి అంటే ఈ బీసీ బిల్లు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత, అంటే నేను అనేది పార్లమెంట్లో పాస్ కాలేదు, అమలు కాదు ఇది అనేటువంటి అపోహలు, లేకపోతే అవి నిజాలో నాకు తెలియదు కామన్ మ్యాన్గా. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి చర్చించే ముందు మనతో పాటు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. అంటే ముందుగా తెలంగాణలో బీసీ బిల్లు రాజ్యాంగ సవాళ్ళు, ముఖ్యంగా రాజ్యాంగ పరంగా అయితే సవాళ్ళు ఎదుర్కొంటుంది అని చెప్పి ఒక కామన్ మ్యాన్గా నాకు అర్థమైన భాషలో అయితే అది అనిపిస్తుంది. దీనిపైన పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి వివరణ మీ నుంచి నేను కోరుకుని ప్రజలకు అందజేయాలనే ఉద్దేశం మాత్రమే, కానీ దీన్ని వక్రీకరించాలనే ఉద్దేశం ఏ కోణంలో కూడా ఒక కామన్ మ్యాన్గా నాకైతే లేదు. ముందుగా అసలు ఈ బీసీ పోరాటం కావచ్చు, ఉద్యమం కావచ్చు, ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, గతంలో మనం తెలంగాణ ఉద్యమం తర్వాత మరొక ఉద్యమం ఖచ్చితంగా వస్తుందని చాలామంది పెద్దలైతే మనకి చెప్పడం జరిగింది. ఆ ఉద్యమం అంటే ఇదే ఉద్యమమా, ఇదేనా, మళ్ళీ దీని తర్వాత బీసీ, తర్వాత ఎస్సీ ఎస్టీ, అది తర్వాత మాట్లాడేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అసలు ముందుగా ఈ ఉద్యమం నేపథ్యం ఏంది, ఎందుకు వచ్చింది? నాకు తెలిసి బీసీ పోరాటంలో మీరు కూడా కొంత ఉన్నట్టున్నారు. అంటే ఏం చెప్తారు మీరు? తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ప్రకారం వారికి అవకాశాలు రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్ప ఆవిష్కరణ ద్వారా కొంత బహుజన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు వచ్చినాయి. అది ఆయన అకుంఠితమైనటువంటి దీక్ష, దక్షతతో పాటుగా నిబద్ధతగా బాబాసాహెబ్ పనిచేసింది కాబట్టి వాళ్ళకు వచ్చినాయి. కొంత ఫలితాలు పొందేటటువంటి అవకాశం జరుగుతూ ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు వెనుకబడిన వర్గాలకు ఉద్యమాలు వచ్చినప్పటికీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే పరిమితం అయిపోయింది. యావత్ అంబేద్కర్ గారి మాదిరిగా దేశానంతా కూడా నడిపించినటువంటి బీసీ వర్గాల నాయకత్వం ఒక రాజకీయ ఎజెండాతో చట్టసభలోకి పోవాలనేటువంటి సంకల్పంతో దేశవ్యాప్త ఉద్యమం జరగలేదు. ఒకానొక దశలో తమిళనాడులో పెరియార్ రామస్వామి గారు కొంత చేశారు. ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా నారాయణ గురు గారు కేరళలో చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా
గౌతులక్షణ గారు బీసీ నాయకుడి కంటే కూడాను ఒక ఒక విస్పష్టమైన రాజకీయ నాయకుడిగా కొంత వర్క్ చేశాడు. పరిణామ క్రమంలో శివశంకర్ గారు లాంటి వాళ్ళు రాజకీయపరమైనటువంటి ఆలోచనతో వారు బీసీ భావజాలం మనసులో ఉన్నప్పటికీ, గుండె నిండా దాగి ఉన్నప్పటికీ వారు రాజకీయ పదవులతో వారు బీసీలను జాగృతం చేసే పని చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా కొంత పనిచేసినారు. దానికి తర్వాత కృష్ణయ్య గారు లాంటి నాయకులు కూడా చాలా మంది పనిచేశారు. ఇవాళ బీసీ ఉద్యమం బలంగా తయారైపోయింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రోజు రోజుకి మా వాటా సంగతి ఏమిటి, రాజకీయ రంగంలో, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, అన్ని రంగాల్లో మా వాటా మాకు ఎందుకు ఇవ్వరు? ఆనాడు ఎన్నికల్లోనూ మరి మాకు వాటా ఇస్తా అని చెప్పినావు కదా, స్థానిక సంస్థల్లో నువ్వే ఎన్నికల ప్రణాళికలో చెప్పినావు కదా, మరి నువ్వు ఇచ్చినటువంటి హామీ మేరకు నా వాటా నాకు ఇవ్వు అనేటువంటి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆనాడు ఒక పార్టీ, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఊరికేనే మాటలు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసి బీసీల ఓట్లతో అధికారం వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోనటువంటి పరిస్థితుల్లో బీసీలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉద్యమం చేస్తున్నారు. మా వాటా మాకు ఇస్తావా చేస్తావా అనేటువంటి ఉద్యమం బలంగా తయారైంది. ఇవాళ దీని నుండి బయటపడలేనటువంటి వాతావరణంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా, యూనియన్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారా? మొదటి రాష్ట్ర ప్రభుత్వం సో ఎవరు ఎన్ని మాట్లాడినా 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వినబడేటటువంటి ఒకే ఒక సంఖ్య 42%. ఆ 42% ఈయన ఎందుకు ఇస్తున్నాడో, అది ఏ లెక్క ప్రకారం పెట్టిండో, స్థానిక సంస్థలకు ఆనాడు 34 ఇవ్వలేనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి నేపథ్యంలో మేము దాన్ని అధిగమించి 42% ఇస్తాం, మా చిత్తశుద్ధిని ప్రదర్శించుకుంటామని చెప్పి కాంగ్రెస్ ఏ విధంగా హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు జరగాలి. హామీలు నిలబెట్టుకోకుండా, రిజర్వేషన్లు నిలబెట్టడానికి కావాల్సినటువంటి కార్యాచరణ చేయకుండా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అనేటువంటి ఒక విధమైనటువంటి వాతావరణంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప అది నిలబెట్టడానికి ఏం ప్రయత్నం చేస్తలేనేది నేను రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శ చేయదలుచుకున్నా. మీలో చిత్తశుద్ధి లేదని చెప్పదలుచుకున్నా, మీరు చేసినటువంటి పద్ధతులు తప్పు అని చెప్పదలుచుకున్నా, వాటిని సాధికారికంగా నిరూపించడానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు నేను ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నా. రైట్ సార్. అదే డాక్టర్ వకలాభరణం గారు, మీరు బాగా చదువుకున్నారు, రాజకీయాల్లో కూడా, ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉన్నారు, బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. సో మీకు తెలుసు 1992లో ఇందిరా సాహ్ని ఏదైతే చెప్పిందో, సో ఆ దానిలో 50% కంటే ఎక్కువగా, అంటే 50%కి మించి ఈ రిజర్వేషన్లు అనేవి ఇవ్వకూడదు అనేటువంటి, రాజకీయ పరంగా కాకపోయినా అది రాజ్యాంగ పరంగా కావచ్చు, ఇది సాధ్యం కాదు అనే విషయం మీకు తెలుసు. ఎవరైతే ప్రామిస్ చేశారో మీరు అంటున్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్న వారు కావచ్చు, లేదా ఇంకా గతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇంకా రకరకాలుగా చాలామంది చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఇది ప్రజలని పక్కదోవ పట్టించేటువంటి విధానం అని కామన్ మ్యాన్గా నాకు అనిపిస్తుంది. సాధ్యం కానటువంటి దాన్ని ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీరు గతంలో ఎందుకు, ఇప్పుడు కూడా మీరు టీఆర్ఎస్లో ఉన్నారు, రైట్, అది బీఆర్ఎస్ ఇప్పుడు. సో బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరం మేము బీసీల కోసమే పోరాడుతున్నాం, బీసీ ఉద్యమం మేము చేస్తున్నాం అని చెప్పి ఇంకా రకరకాల పార్టీలు కూడా మధ్యలో చిన్న చితక అని అనకూడదు వాళ్ళని, అన్ని పార్టీలే. సో అందరూ కూడా దీనికోసమే పోరాడుతున్నారంటే వాళ్ళందరికీ కూడా అవగాహన లేదనుకోవాలా, ఉందనుకోవాలా? ఎవరైతే నాయకులున్నో వాళ్ళందరికీ తెలియదు అంటే నాలాంటి కామన్ మ్యాన్ని పిచ్చోని చేయడమే అని అంట. వకలాభరణం గారు కూడా ఏం చెప్తారు దీని గురించి? మీరు 1992లో మండల్ కమిషన్ సంబంధించిన ఇందిరా సాహ్ని కేసు కరెక్ట్ 50% క్యాప్ పెట్టింది ఆనాడు 9 మందితో కూడిన ఆ రాజ్యాంగ ధర్మాసనం అని మీరు చెప్తా ఉన్నారు. అందులోనే 667 పేరాలో 810 పేరాలో అదే జడ్జిమెంట్ లో ఏముందో కూడా ఒకసారి చూడాలి. ఎందుకంటున్నానంటే ఈ దేశం చాలా విభిన్నమైనటువంటిది. విభిన్న జాతులు, కులాలు, మతాలు, వైవిధ్యం, విభిన్నత కలిగినటువంటి దేశం. అందరికీ ఫలాలు సక్రమంగా అందాలనేటువంటి అవకాశం లేదు. ఎదిగినటువంటి వాడు ఎదుగుతూనే ఉంటాడు, ఎదగనటువంటి వాడు ఎదగనే. ఒక్క మాట, మండల్ కమిషన్ తీర్పు ఏదైతే ఉన్నదో అది ఊరికే ఏం చెప్పాలి, రాజ్యాంగానికి లోబడి ఈ రకంగానే ఉండాలి అనే ఉద్దేశాన్ని చెప్పారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50-60% ఉండాలని లేదు. కానీ 50%కి మించి ఉండకూడదు మనకున్నటువంటి చట్టాల పరంగా అనేది అదే ఆ ఉద్దేశం. శ్రీనివాస్ గారు నేను అదే చెప్తున్నా. నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఇంత వైవిధ్యం ఉంది కాబట్టి వెనుకబడిన వర్గాల్లో కూడా ఇప్పటికీ షెడ్యూల్ ట్రైబ్స్ లో ఏ విధంగా ఏజెన్సీ ప్రాంతాలలో బ్రతుకుతున్నారో ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బ్రతుకుతున్నటువంటి జీవులు కూడా వెనుకబడిన వర్గాల్లో ఉన్నారు.
కరెక్ట్. సంచార జాతులుగా, విముక్త జాతులుగా, ఎస్. భిక్షుక కులాలుగా, నాగరికత ఉన్నటువంటి కులాలు ఈ బీసీ జాబితాలో ఉన్నారు. ఇలాంటి వైవిధ్యం ఈ దేశంలో ఉంటది కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మనం ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అసలు చదువుకోనటువంటి పరిస్థితి, ఉద్యోగం అంటే తెలియనటువంటి పరిస్థితి, అసలు ఎట్లా బ్రతకాలో తెలియనటువంటి పరిస్థితి, ఇవాళ మీ మాదిరిగా నా మాదిరిగా ఈ ఈ షర్టు పాయింట్ వేసుకున్నటువంటి పరిస్థితి, సివిలైజ్డ్ సొసైటీ అని చెప్పి మనం చాలా మాట్లాడుకుంటాం. అసలు నాగరికత అంటే దాని అర్థం తెలియనటువంటి జాతులు కూడా బీసీలలో ఉన్నారు. ఇవాళ లెక్కలకు 3000 కులాలే ఓబీసీ జాబితాలో దేశవ్యాప్తంగా మనకు కనిపించినప్పటికీ ఓబీసీ జాబితాలో ఉండి ఓబీసీ జాబితాలో కూడా లేనటువంటి అనేక రాష్ట్రాల్లో బీసీ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆదిమ జాతి జీవులుగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఇవన్నీ అడ్రస్ జరగాలంటే, ఇవన్నీ అడ్రస్ కావాలంటే, ఇవన్నీ కూడా సాధికారికంగా మీరు నిరూపించగలిగితే, ఈ వెనకబాటుతనాన్ని నిరూపించగలిగితే 50% దాటవచ్చని అదే ఇందిరా సాహ్ని కేసులో ఉన్నదనేటువంటి విషయం శ్రీనివాస్ గారు మీరు గమనించాలి. అదే మండల కమిషన్ కేసులో క్యాప్ 50% పెట్టమన్నారు. అదే మండల కమిషన్ అదే ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ లో ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్, అనివార్యమైనటువంటి పరిస్థితులు, సాధికారికంగా చట్టబద్ధమైనటువంటి కమిషన్లు ప్రభుత్వాలు నిరూపించగలిగితే 50% దాటవచ్చు అని చెప్పారు. కాబట్టి ఆ 50% దాటడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ 75-76 సంవత్సరాల్లో చేసినటువంటి కృషి ఏమిటని చెప్పి ఇవాళ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడతాను. అర్థమైందండి? రైట్. అది ఇవాళ ప్రశ్నించాలి. ఇక్కడ ఒకటి ఉన్నదండి. మీరు ఇప్పుడు కర్ణాటక కావచ్చు, అంటే బీహార్ కావచ్చు, గతంలో దీనిపైన మీరు చర్చలు కూడా చాలా చేసి ఉండవచ్చు. సో వాళ్ళు ఆ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ అసెంబ్లీల్లో వాళ్ళ చట్టసభల్లో ఈ బిల్లుని పాస్ చేసుకుంటారు. అది 50 కావచ్చు, 70 కావచ్చు, 80 చేసుకుని ఇక్కడ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది పార్లమెంట్లో ఖచ్చితంగా పాస్ అవ్వాలని అని చెప్పి ఒక కామన్ మ్యాన్గా నాకున్నటువంటి అవగాహన. ఒకవేళ వీళ్ళు పాస్ చేసుకున్నా కానీ ఎవరైనా సరే, నాలాంటి కామన్ మ్యాన్ కావచ్చు, మీరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఒకవేళ బిల్లు వేసినా లేకపోతే ఒక కేసు వేసినా, ఆ కేసు వేస్తే ఈ సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయబడింది. గతంలో మీకు చెప్పినటువంటి 2 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఇలా జరగడానికి లేదు, చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఇలా చేయడానికి లేదని ఆల్రెడీ తీర్పిచ్చింది. మీరు ఏదైతే ఇప్పుడు 1992 మండల కమిషన్ ఏదైతే చెప్తుందో దాని తర్వాతనే ఇవి జరిగినాయి. సో ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు కమిషన్కి చైర్మన్గా, బీసీ కమిషన్కి చైర్మన్గా చేశారు. మీకున్న నాలెడ్జ్ ప్రకారం బీసీలకి ఏమి నేను కామన్ మ్యాన్గా రావద్దు అని అంటలే, లేకపోతే ఓసీలకు అది రావద్దు అంటలా, మీరు చెప్పినట్టు ఎస్సీకి ఎస్టీకి ఏమీ రావద్దు అనేది నేను మాట్లాడలా. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే డాక్టర్ ఒకలాభరణం గారు ఏం సూచన ఇస్తారని అడుగుతున్నాను. నేను సూచన ఇవ్వడం కాదండి, సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా చెప్పింది. అనేకమైన జడ్జిమెంట్స్ లో చెప్పారు. మనం ఇంతకుముందు మీరు మొదట ఉటంకించింది, తర్వాత నేను వ్యాఖ్యానించిన దాంట్లో కూడా ఇదే మండల్ కమిషన్, ఇదే ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ లో ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి, బ్యాక్వర్డ్నెస్ ను నిరూపించగలగాలి, లెక్కలు తీయాలి. 50% దాటొద్దని చెబుతూనే 50% దాటాలంటే ఆ వెనుకబాటుతనాన్ని పరిమాణాత్మక సమాచారంతో తేల్చండి. పరిమాణాత్మక సమాచారం అంటే ఏంది? ఇప్పుడు నిన్న మన రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేసిండు, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ కుల సర్వే చేసిండు. ఆ కుల సర్వే మీద మనం అది సరైన పద్ధతిలో జరగలేదని ఎందుకు విమర్శిస్తుంది అనుకుంటున్నారు? 160 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారు గొప్ప పని చేస్తే అది దేనికి నిలబడదని నాలాంటి వాడు ఎందుకు అంటున్నావు? 160 కోట్లు ఖర్చు పెడితివి, సర్వే చేయిస్తేవి, ఆ చేసేదేదో సుప్రీంకోర్టు చెప్పినట్టు చేయవయా నువ్వు. ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేసి, ఒక మల్టీ మెంబర్ తోని దాని కమిషన్ వేసి, నిపుణులతో గనక నువ్వు స్వచ్ఛందంగా నీ మీద ఆధారపడకుండా స్వచ్ఛందంగా గనక ఆ కమిషన్ గనక చేస్తే ఆ సర్వే దేనికైనా పనికొచ్చేది. నువ్వేం చేసినావు? నీ దగ్గర ఉండే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులను సందీప్ కుమార్ సుల్తానియా గారితో చేయించినావు. అది దేనికి పనికి వస్తుంది? ఇవాళ బీఆర్కేలో పనిచేసేటటువంటి కొమెర శ్రీనివాస్ గారు మా బీఆర్కే ఏం చెప్తే తింటాడు. అదే వగ్లావనం అనేటువంటి ఒక ఇండిపెండెంట్ తీసుకొచ్చి బీఆర్కే మీద విచారణ జరపమంటే వాస్తవాలను బయట పెడతా. దానికి ఒక శాంటిటీ ఉండాలి, ఒక నిష్పక్షపాతంగా, ఒక చట్టబద్ధంగా. అందుకోసమే రాజ్యాంగం ఏం చెప్పింది? 340 అధికరణ కింద ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేసి వెనుకబడిన వర్గాల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయండి, సమగ్రంగా చేయించండి, లేకపోతే
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ద్వారా 1952 ద్వారా కూడా ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేసి సర్వే చేయండి. Hmm. ఒకవేళ ఇవి రెండు కాకుండా Hmm. సమగ్రంగా నువ్వు అధ్యయనం చేయించాలనుకుంటే అధికారులతో కూడా చేయించు. కానీ 2008 యాక్ట్ ఇది డాటా కలెక్షన్ యాక్ట్ ద్వారా చేయించు. కాబట్టి రాజ్యాంగం చెప్పిన 340 అధికారం ఉంది, చట్టం 1952 ఉంది, 2008 ఉన్నది. ఇవేవి కాకుండా నువ్వు అధికారులతో చేయించినవు. అధికారులతో చేయించినటువంటి దానికి శాంటిటీ ఉండదు. అంటే ఒక కామన్గా ఒక చిన్న డౌట్ ఉంది సార్. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రం అనే పదం రాజ్యాంగం లేదు సరే, యూనియన్ గవర్నమెంట్ అంటాను నేను జనరల్గా. సో దానికి సంబంధం లేకుండా సెన్సస్ లాంటి లెక్కలు, అంటే సెన్సస్ అంటే ఇది ఒక రకంగా బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, అదర్ క్యాస్ట్ ఆర్ ఫార్వర్డ్ క్యాస్ట్లు ఎంతమంది ఉన్నారు అనేది చేసేటువంటి చర్చనే, చేసేటువంటి విధానమే అదే కులగణన అని చేశారు. అంటే ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి అసలు మొదటగా ఉంటుందంటారా అనేది కామన్గా నా ప్రశ్న. అంటే నేనేమంటున్నా శ్రీనివాస్ గారు, ఎవరు ఎట్లా బతుకుతారు, ఎవరికి ప్రభుత్వం ఏం చేయాలి, ఎట్లా ఆదుకోవాలి, ఎలాంటి పథకాలు రచించి అమలు చేయాలి, ఎట్లా వాళ్ళు మంచిగా బతికేటట్టు చేయాలి, ఎకనామికల్ స్కీమ్స్ సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా పెట్టాలి, చదువు రానికి ఎట్లా రిజర్వేషన్లు అమలు చేయాలి, ఆర్థిక ప్రగతి కోసం ఏం చేయాలి, ఇట్లాంటివి ఒక రాష్ట్ర ప్రభుత్వం తెలవాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమంతట తాము సర్వేలు చేసుకోవచ్చు. గణన వేరు, సర్వే వేరు. జనాభా గణన, కుల గణన ఎవరు చేయాలి? అది కేంద్ర ప్రభుత్వం. అదే ప్రశ్న సార్ అడిగింది. కుల గణన నేను ఒకటే, జనాభా గణనలో కుల గణన, కుల గణన కూడా జనాభా గణననే. కుల గణన అంటే ఎవరిని చేస్తాం? మనుషులనే కదా. కాబట్టి జనాభా గణన అంటే జనము గణన. ఏ జనాభా గణన అంటే కులం యొక్క కులాలకు సంబంధించిన జనాభా గణన, ఇంక్లూడింగ్ రిలీజియన్. కాబట్టి వాట్ ఎవర్ రిలీజియన్ మళ్ళీ అది డిఫరెంట్, అది జనాభా గణన, అది జనరల్ జనాభా గణనలో వచ్చేస్తుంది. ఇప్పుడు జనరల్ సెన్సస్ చేసేది వేరు. 1951 నుండి ఎస్సీ ఎస్టీ గణన జరుగుతుంది, బ్యాక్వర్డ్ క్లాసెస్ గణన జరుగుతలేదు. ఈసారి నుంచి ఏమైంది, అనేక రోజులుగా పోరాటాలు చేయడం ద్వారా, అనేక రోజులుగా అడగడం ద్వారా ఇవాళ ఈ మోడీ గారి ప్రభుత్వం కొంత ముందుకు వచ్చి వచ్చే 2027 జనాభా గణనలో కులగణన చేస్తామంటారు. అయితే ఏ గణన చేయాలన్నా డోర్ టు డోర్ వెళ్ళి గణన చేయాలన్నప్పుడు కేంద్రం పరిధి, అది చట్టం ఏం చెప్తుంది, అది సెన్సస్ యాక్ట్ ద్వారా చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమం పెట్టుకోవడానికి లేదా రాష్ట్రంలో రిజర్వేషన్ అమలు చేసుకోవడానికి, ఎందుకంటే రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇచ్చేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ద్వారా నివేదిక తీసుకొని దాని ప్రకారం అమలు చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీరు చేసేటటువంటిది, మీరు సర్వే చేస్తున్నప్పుడు 160 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు, మీ ప్రభుత్వం మీ యొక్క పార్టీ అధికారంలోకి రావడానికి మీరు ఆనాడు ఒక హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీ మేరకు సర్వే చేసి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత రిజర్వేషన్ 42% ఇస్తారని మాట చెప్పారు. కాబట్టి దీనికి ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారి కనుక ఒక అకుంఠితమైనటువంటి ఆలోచన విధానం ఉంటే, నీ రాజ్యాంగ నిపుణులతోనో నీ యొక్క న్యాయ నిపుణులతో ఏం చర్చించినావు? నువ్వు చేసే సర్వే నిలబడదని నీకు చెప్పలేదా? సార్ అధికారులతో చేస్తే నిలబడదు సార్, ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేసి చేయించండి, అది అన్నిటి పనికి వస్తుంది చెప్పలేదా? చెప్పిన తర్వాత కూడా నువ్వు అదే చేసినావా? నేను మీకు అపారమైనటువంటి పరిజ్ఞానం ఉంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కానీ నాకు సూటిగా ఒక ప్రశ్న చెప్పండి, అసలు ఈ కులగణన రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చా చేయొద్దా అని కామన్ మ్యాన్ గా నాకు ప్రశ్న అదే. సర్వే చేయొచ్చు అని నేను అంటున్నా. గణన ఏ రకమైన సర్వే అంటున్నారు? అంటే కులగణన కాదు, గణన దాన్ని అన్నారు కదా సార్, అదే అనేది కులగణన సర్వే అని చెప్పారు. సర్వే చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. గణన అంటే నీకు జనాభా గణన, జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయి కదా, ఇప్పుడు జనాభా లెక్కలు ఎవరు చేస్తారు? హోమ్ మినిస్ట్రీ పరిధిలో ఉన్నటువంటి సెన్సస్ కమిషనర్ గారు చేస్తారు. అలాంటి గణన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసి మాకు పంపని అదే అనేటువంటి అవకాశం లేదు. అది కేంద్ర జాబితాలో ఉన్నది. కాబట్టి కేంద్రం అండర్లో, హోమ్ మినిస్టర్ అండర్లో ఉన్నటువంటి సెన్సస్ కమిషనర్ గారు మాత్రమే సెన్సస్ చేస్తాడు. కానీ ఏ పథకం పెట్టాలి, ఏ పథకం పెట్టద్దు, రిజర్వేషన్ ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు అనేది రాష్ట్రం పరిధిలో ఉంటుంది, రాష్ట్రం చేయాలి. ఆ రాష్ట్రం చేసేటప్పుడు రిజర్వేషన్లతో ముడిపడి ఉన్నటువంటి వాటికి సంబంధించి నువ్వు ముందుకు పోతున్నప్పుడు ఒక చట్టబద్ధమైన కమిషన్. రైట్. అంటే ఇంకొక క్వశ్చన్ దీంట్లోనే ఉంది. సరే 2-3 సార్లు అడుగుతున్నానే, ఇది వేకో క్వశ్చన్ కామన్ గా డౌట్ ఉంది నాకు. సో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నేను అనడం, యాక్చువల్లీ ఇదే అనాల. సో అందరి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో అది చేసినటువంటి కులగణన కరెక్టా కాదా రాంగా అనేది క్వశ్చన్ నాకు. అంటే వాళ్ళు ఎలా చేశారనేది కాదు నేను అడిగేది, వీళ్ళు చేసినటువంటి
పని మంచిదా కాదా, ఇది చట్టబద్ధంగా ఉందా, న్యాయబద్ధంగా ఉందా లేదా అనేది. న్యాయబద్ధం కాదు, చట్టబద్ధంగా న్యాయపరంగా రైటా రాంగా అంటున్నాను నేను. లేదని చెప్తున్నా కదా, ఉమ్. లేదని సో అంటే చెప్తున్నా మరి కదా. మరి నాకు అర్థం కాదు ఏంటంటే ఈ 40 సేమ్ ఇదే విధానాన్ని పట్టుకొని మీరు కూడా అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదే కవిత గారు కావచ్చు, అదే కేటీఆర్ గారు కావచ్చు, అదే కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు బీజేపీ పార్టీలో వారు కూడా కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాను. ఎందుకంటే ఇటీవలే నాకు ఇచ్చే రామచంద్రరావు గారు అధ్యక్షులైన తర్వాత నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది సాధ్యం కాదు అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొన్న రీసెంట్గానే చెప్పారు ఆయన. ఓకే. సో ఎందుకంటే దీంట్లో చట్టపరమైనటువంటి అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి, ఇది జరగదని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరికి ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీ బిల్ని ఖచ్చితంగా 9వ షెడ్యూల్లో రాజ్యాంగపరంగా చేర్చాలి. దీనికి అప్పుడు చట్టబద్ధమైనటువంటి విలువ వస్తుంది. దీన్ని సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇంకా రకరకాల ఇంకేదైనా సరే న్యాయపరంగా మనటువంటి అంశాలు దీంట్లో రావు, ఇది పాస్ అయిపోతుందని చెప్తున్నా. అంటే నేను అనేది ముఖ్యమంత్రులు కావచ్చు, ఇంత మీలాంటి పెద్ద పెద్ద మేధావులు కావచ్చు, మాలాంటి కామన్ మ్యాన్ని మోసం చేస్తున్నారని అంట. మీరేమంటారు? ఇప్పుడు కొన్ని పూర్వపురాలు దీనిలో తెలుసుకోవాలి. మీరు బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు ఒక మాట చెప్పారు అన్నాడు. చెప్పారు నాకు డైరెక్ట్గా నా ఇంటర్వ్యూలో. నేను నాకు కొంత అవగాహన, ఒక నిపుణుడుగా నేనేం మాట్లాడుతున్నా అంటే, రామచంద్రరావు గారు సీనియర్ అడ్వకేట్. ఎగ్జాక్ట్లీ సీనియర్ అడ్వకేట్, డౌట్ లేదు. ఆయనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు సంపూర్ణంగా తెలుసు. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ లర్న్డ్ పర్సన్. ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్, బార్ కౌన్సిల్ మెంబర్ కూడా చేశారు ఆయన చాలా. ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ అడ్వకేట్, no doubt at all. He's having very sound knowledge about the law matters. కాబట్టి వారు ఏమన్నారంటే, ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పరిస్థితుల్లో పోతే, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పద్ధతుల్లో పోతే అది సాధ్యం కాదు అన్నాడు. ఇక అది రాసేటోడు వేరే తీరు రాసిండు. కొంతమంది అన్ని రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఎట్లా బీజేపీ అధ్యక్షుడు ఏంటి, ఎట్లా కాకుండా చేసిండు అనే మాట మాట్లాడారు. నేను బీజేపీ కాంగ్రెస్ గురించి మాట్లాడతలేను ఇక్కడ, నేను బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక నిపుణుడిగా, ఒక 3 సార్లు మెంబర్ గా, చైర్మన్ గా చేసినటువంటి ఆ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తిగా నేను ఏం మాట్లాడుతున్నానంటే, వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఉన్నటువంటిది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి తప్పులు చేస్తున్నాడు కాబట్టి అది నిలబడదు. నేనేమంటున్నా అంటే, పార్టీల గురించి ఖచ్చితంగా నేను కామన్ మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ సోర్స్ బయటకు వచ్చారు, పబ్లిక్లో ఉన్నారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్. అది ఏ పార్టీ అయినా కానీ నాకు అనవసరం, అది ఏ పార్టీ అయినా సరే నాకు అనవసరం. వాళ్ళు రిప్రజెంటేటివ్గా, మీరు కూడా రిప్రజెంటేటివ్గా ఉన్నారు, మీరు కూడా పోరాటాల్లో ఉన్నారు, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను నేను. అంటే రాజ్యాంగపరమైనటువంటి ఉన్నాయి, ఈ రేవంత్ రెడ్డి ఇట్లా చేశారంటే అయితే మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఒక బీఆర్ఎస్గా కావచ్చు, ఒక కమిషన్. నేను ఎప్పటికప్పుడు శ్రీనివాస్ గారు ఏనాటి కానాడు ఈ సర్వే కావాలని చెప్పి బీసీ కమిషన్ చైర్మన్ గా నేను ఇచ్చినటువంటి రిజల్యూషన్ మేరకే ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను యునానిమస్ గా పంపిన రెజల్యూషన్ మేరకే, యాజ్ ఎ కమిషన్ గా మేము పంపినటువంటి దానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది, ఈ సర్వేకి ముందుకు వచ్చింది. అక్కడి వరకు బాగానే ఉన్నది. ఆ ఫిబ్రవరి 4వ తేదీ నాడు సోషల్ జస్టిస్ డే అని ఈ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటున్నది. దాన్ని కూడా ఆమోదిస్తున్నా, ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తున్నా. ఫిబ్రవరి 4th నాడు నేను ప్రత్యక్షంగా కమిషన్ చైర్మన్ గా అసెంబ్లీలో నేనే ఉన్నా. మంత్రులకు వీళ్ళందరికీ రిప్లైస్ రాసిచ్చింది కూడా నేనే, యాజ్ ఎ చైర్మన్ గా. ఎట్లా మాట్లాడాలో కూడా నేనే రాసిచ్చిన, గర్వంగా చెప్పుకుంటున్నా. నేను ఇచ్చినటువంటి నివేదిక మేరకే తెలంగాణ ప్రభుత్వం సర్వేకు ముందుకు వచ్చింది, థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కానీ ఒక కమిషన్ వేసి నువ్వు చేస్తే ఇంత పరిస్థితి ఉండకపోయేది కదా. కాబట్టి కమిషన్ వేయాలనే పద్ధతిలోనే నువ్వు లేవు కాబట్టి నీకు చిత్తశుద్ధి లేదు. ఇంకో మాట కూడా చెప్పిన శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం, ఇంకో మాట కూడా చెప్పిన. ఇవాళ నేనంటే నన్ను బీఆర్ఎస్ అని నువ్వు అనుకుంటానవయ్యా, నన్ను కేసీఆర్ పెట్టి నన్ను అనుకుంటాను కాబట్టి సరే నా పక్కన పెట్టు. నేను అనుకోవట్లేదు, నేను కాదు, నేను ఆయన చెప్పింది. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి మనసులోకి నేను చెప్పింది ఏంటంటే, అరే నన్ను పక్కన పెట్టండి అని, నాది 1 నెల అయితే నా టెన్యూర్ అయిపోతుంది, కొత్త కమిషన్ వేసుకొని కొత్త పీసీ కమిషన్ ద్వారా చేయించండి. కమిషన్ చేస్తే చట్టబద్ధంగా చేసినట్టు ఉంటది. అంటే చేసినటువంటి సర్వే కరెక్టా కాదని తర్వాత కమిషన్ పెట్టారు కదా సార్, మీకు తెలియదు కాదు అది. ఏం పెట్టారు అది తప్పు కదండి. నువ్వు అధికారులతో చేయించింది. ఇవాళ నేను ఒకటే అడుగుతాను సూటిగా, కేసీఆర్ గారు ఎప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసిండు? కొత్తగా అధికారంలోకి ఎప్పుడు వచ్చిండు? 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. కానీ దేనికి పనికి రాలే నా ప్రకారం. అన్నిటి పనికి వచ్చింది, అన్నిటి పనికి వచ్చింది. నేను చెప్తాను, సాధికారికంగా మాట్లాడతాను. నేను ఏది చెప్పండి మరి, అన్ని సాధికారికంగా చెప్తాను. నన్ను ఒక పార్టీ నాయకుడిగా చూడగలను, ఖచ్చితంగా. నేను నన్ను నిపుణుడిగా చూడండి. నేను ఇవాళ ఇక్కడ మాట్లాడేటివి
ఇక్కడ పెద్ద అంబేద్కర్ ఉంది కదండి, అవును. అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసి నేను మాట్లాడతా, Correct. రమ్మనండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు వస్తారో రమ్మనండి. Hmm. నేను ఏది చెప్పినో దానికి నిలబడి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేస్తా. Hmm. వీళ్ళ తప్పులని చెప్తా, వాళ్ళ తప్పులని చెప్తా, బీఆర్ఎస్ లో చేసిన తప్పులను కూడా చెప్తా. నేను జాతికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నాకు పెద్ద అరమరికలు లేవు, లేకపోతే నాకేదో పదవుల కోసం నేను వెంపర్లాడే మనిషిని కాదు. నేను ఇవాళ నేను ఏమంటున్నానంటే, ఇవాళ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ లేదు కాబట్టి వాళ్ళని ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈయన అనవసరమైన తిట్ల పురాణం ద్వారా ఈయన మొత్తం రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అది వేరే పక్కన పెడితే, నేను అనేది ఏంటంటే, ఒక చట్టబద్ధమైన కమిషన్ కనుక వేసి, లేదా ఇది ఇప్పుడున్నటువంటి నిరంజన్ గారి బీసీ కమిషన్ ద్వారా నువ్వు చేయిస్తే బాగుండేది. కర్ణాటకలో సిద్ధరామయ్య గారు బీసీ కమిషన్ తోనే చేయించిండు అయ్యా, బ్రహ్మాండంగా చేయించిండు. మేము కాంతరాజా గారిని కలిసి వచ్చినాం, ఆయన చేసినటువంటి నివేదిక వివరాలను కూడా ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినాం. అయినా కానీ ఈయన ఆ పద్ధతిలో పోకుండా ఏదైతే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా బీహార్ పోయింది కదండి, సర్వే చేసింది కదా, పోయిన తర్వాత వాళ్ళు చట్టం చేసింది కదా, రిజర్వేషన్లను పెంచుకున్నారు కదా, పెంచుకున్నటువంటి ఆ రిజర్వేషన్లు కోర్టులో కొట్టివేయబడ్డాయి కదా, ఆ ఫార్ములాతో పోయింది వాళ్ళ రేవంత్ రెడ్డి. కొట్టేసిన ఫార్ములా నీకెందుకయ్యా? సక్సెస్ఫుల్ ఫార్ములా అయినటువంటి కర్ణాటకను, సక్సెస్ఫుల్ ఫార్ములా అయినటువంటి తమిళనాడు ఫార్ములా పోమని నేను చెప్తే, ఈయన దేనికి పనికిరాని బీహార్ ఫార్ములా పోయిండు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా, అది వల్ల నాకు మీరు సమాధానం చెప్పండి. సో నేనేమంటున్నాను సార్, చిత్తశుద్ధి ఉందా లేదా అని మీలాంటి వాళ్ళు నాకు అర్థం కాకనే చెప్పాలని నేను పిలిచాను. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, బీహార్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మీరు ఏదైతే చెప్తున్నారో ఆ బిల్లులు రద్దయినాయి అని నాకున్న సమాచారము, నాకున్నటువంటి అవగాహన. మీరేం చెప్తారు? అదే చెప్పిన కదా. లేదు, మీరు కర్ణాటక సక్సెస్ ఫార్ములా అంటున్నారు. నేను కర్ణాటకలో కాంతరాజా గారి ఆధ్వర్యంలో ఉన్న నా లెక్క బీసీ కమిషన్ చైర్మన్ కాంతరాజా గారు ఉండే, సిద్ధరామయ్య గారు. సిద్ధరామయ్య గారు ఇంతకన్నా ముందు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన బీసీ కమిషన్ చట్టాన్ని మార్పులు చేర్పులు చేసి, ఎవరు ఇబ్బందులు పెట్టకుండా కోర్టులలో కేవిటేసి, ఆయననే స్వయంగా పోయి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కలిసి అఖిల పక్షాన్ని ఒప్పించి బీసీ కమిషన్ ద్వారా సర్వే చేయించిండు ఆయన. ఏది మొత్తం కర్ణాటక మొత్తం ప్రజల యొక్క సర్వే చేయించాడు. ఈ లోపు ఆయన గవర్నమెంట్ పోయింది, తర్వాత యడ్యూరప్పనో, తర్వాత ఇప్పుడు మొన్నటి దాకా బీజేపీ గవర్నమెంట్, మళ్ళీ ఇవాళ సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి బీజేపీ గవర్నమెంట్ కు సంబంధించి, ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ అంటారు కదా, ఇప్పుడు బీజేపీ అని నేను చెప్తున్నా, ఏది కర్ణాటకలో బీజేపీకి సంబంధించినటువంటి జయప్రకాష్ హెగ్డే అని చెప్పి బీసీ కమిషన్ చైర్మన్ ఉండే, ఆ జయప్రకాష్ హెగ్డే గారి టెన్యూర్ అయిపోతున్న దశలో 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసి, మొదటిసారి సిద్ధరామయ్య గారు ఉన్నప్పుడు కాంతరాజా గారు చేసినటువంటి సర్వేను సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమని ఇదే జయప్రకాష్ హెగ్డే గారి ద్వారా సర్వే చేయించి నివేదిక తీసుకున్నాడు సిద్ధరామయ్య గారు. రాజకీయ కారణాల చేత పాపం ఆయన అమలు చేయలేకపోతున్నాడు. అక్కడ శివకుమార్ గారి థ్రెట్ ఉన్నది, ఆడ వీరశైవలింగాయతు ఎట్సెట్రా, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. కానీ ఆ సర్వే తప్పని చెప్పి ఎవడు మాట్లాడలే. రాజకీయం చేసి దాన్ని అమలు చేయకుండా చూస్తున్నారే తప్ప, బీసీ కమిషన్, కాంతరాజా బీసీ కమిషన్ చేసిన దాన్ని జయప్రకాష్ హెగ్డే గారు సంపూర్ణంగా చేసి ఇచ్చిన దాని మీద విమర్శలు లేవు. అందుకని మీరు ఇవాళ సిద్ధరామయ్య చేసినటువంటి బాటలోనేవో అదే సిద్ధరామయ్యని తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నువ్వు చేసినావు కదా, అదే సిద్ధరామయ్యని ఆదర్శంగా తీసుకోవయ్యా అని నేను చెప్తే, ఫెయిల్యూర్ ఫార్మర్ అయినటువంటి, హైకోర్టు కొట్టివేసినటువంటి, ప్రభుత్వ జిఏడి చేయొద్దని చెప్పినటువంటి డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించి 160 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం అంతా దుర్వినియోగం చేసి, ఇవాళ మేమే మొత్తం ఆదర్శం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నా. నాకు సూటిగా సమాధానం చెప్పండి. మన ముఖ్యమంత్రి జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నా. 100% బీసీలకు మోసం చేస్తాడు, ప్రజలను పిచ్చోళ్ళని చేస్తాడు. రాహుల్ గాంధీని కూడా ఎటు కాకుండా చేస్తాడు. సార్ ఈయన ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ ఏదో సోది చెప్పిండు కానీ నిన్న పోయి, ఈయన రోల్ మోడల్ అని చెప్పి ఈయనకి ఎప్పుడైతే కితాబ్ ఇచ్చిండో, రాహుల్ గాంధీ గారికి ప్రాథమికమైన అవగాహన లేదని నేను నిర్ధారణకు వచ్చాను. ఆయన నిన్ననే స్టేట్మెంట్ లో ఢిల్లీలో మీరు ధర్నాలో ఏవో చేసినారు. సరే, అదే చెప్తున్నా, జంతర్ మంతర్ దగ్గర జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రమాణం చేశారు. దీనిపైన బీసీల కోసం నేను దేశం మొత్తం అవసరమైతే ఎక్కడైనా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అదే నేను ఉద్ఘాటిస్తున్నాను అని చెప్పి మన ముఖ్యమంత్రి మాట్లాడారు కదా. అంటే ఆయన ఏంది జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నట్టు అని మరొకసారి ప్రాబ్లం లేదు, భయం లేదు. ఎసెన్స్ మీరు గమనించాలి దయతో. వాట్ ఈస్ మై ఎసెన్స్ అనేది చెప్పండి. నీకు మంచి చేయాలని ఉన్నది, బీసీలను ఉద్ధరించాలని ఉన్నది, 42% నిలబెట్టాలని ఉన్నది. కోర్టులలో ఎవడన్నా పోతే ఎన్ని తిరకాసులు పెట్టినా నిలబడేటట్టుండన్నా, ఒక కాగితం బారేస్తుంటే కొట్టేసేటట్టుండన్నా? చెప్పండి శ్రీనివాస్ గారు. స్ట్రాంగ్ ఉండాలి కదా. స్ట్రాంగ్ ఎట్లుంటది? రాజ్యాంగ స్ట్రాంగ్ ఎట్లుంటది? అంటే రాజ్యాంగ పరంగా
న్యాయపరంగా ఉండాలా? లేకపోతే చట్టపరంగా సరైనటువంటి సర్వే చేసి Yes. మీరు చెప్పినటువంటి 3,000 కులాల్లో ఈ ఎస్సీ లాంటి వారు, ఎస్టీ లాంటి వారు, ఈ ట్రైబల్స్ లాంటి వారు ఇంకా బీసీలో కూడా ఉన్నారు అని మనం ప్రూవ్ చేయగలిగితే జరుగుతుంది అనేది మీరు అంటున్నారు. అట్లా నువ్వు చేసినావా అని నేను అడుగుతాను. సో ముందు సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించాడు. తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ద్వారా ఒక వర్కింగ్ గ్రూప్ అని వేసాడు. కరెక్ట్. సర్వేనేమో ప్లానింగ్ డిపార్ట్మెంట్, నాట్ స్టాట్యుటరీ కమిషన్. కరెక్ట్. వర్కింగ్ గ్రూప్ అనేటువంటిది ఒక పనికిమాల చెత్త జీవో ఇచ్చి గంత పెద్ద ఆయనను వర్కింగ్ గ్రూప్ చైర్మన్ గా పెట్టిండు. దాంట్లో కంచైలే గారు నన్ను సంతోషపడన్నా, ఇంకెవడో పెద్ద పెద్ద వాళ్ళని సంతోషపడన్నా, ఆ జీవో దేనికి పనికిరాదు, ఈ చెత్త జీవోతో ఇంత పెద్ద మనిషిని ఎందుకు వేసినవయ్యా అని చెప్పి రేపు కోర్టు ప్రశ్నించి ఈ వర్కింగ్ గ్రూప్ ఇచ్చింది దేనికి పనికిరాదు, దీనికి శాంటిటీ లేదని కొట్టేసినాడు, ఆ పెద్ద ఆయనను అవమానించినట్లుగా బీసీలకు అన్యాయం చేసినట్లుగా ఫీల్ అవుదామా? ఇప్పుడు ఐలే గారు, కంచైలే గారు కూడా వైస్ చైర్మన్ ఉన్నారు. ఐలే గారికి ఏముంటది, నా జాతికి మేలు జరగాలని ఉంటది అంతే. ఇప్పుడు ఈ టెక్నికాలిటీస్ లోకి వెళ్ళరు కదా. ఆయన ఒక సోషియాలజిస్ట్, ఆయన ఒక సోషల్ సైంటిస్ట్ అండి, ఒక సామాజికవేత్త. ఆయన లక్ష్యం ఏంది, నా వర్గాలకు న్యాయం జరగాలంటారు. టెక్నికాలిటీస్ ను రాజ్యాంగ నిపుణులతో చర్చించి సమర్థవంతంగా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు చేయాలి, నీ ప్రభుత్వం చేయాలి. ఆయన నీకు పద్ధతిగా ఉంటా, నా జాతికి 42% ఇస్తా అంటే నీ ఎంబడి ఉంటా అన్నాడు. ఆ మధ్య కాలంలో శ్రీ ఆర్ కృష్ణయ్య గారు కూడా ఏమన్నారు, నువ్వు ఆర్డినెన్స్ అయితే నువ్వు ఏమన్నా చేయాలి, నాకు 42 కావాలన్నాడు. అంటే ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు, సామాజికవేత్తలు, మేధావులు, విజ్ఞులు ఏమనుకుంటారు, నువ్వు ఎట్లా చేస్తుందా మాకు 42% ఇవ్వయ్యా అంటున్నావు. నాలాంటి వాడు, నేను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా బీసీ కమిషన్ గా పనిచేసి వచ్చినోని కాబట్టి, దేశం అంతా తిరిగి వచ్చినా కాబట్టి, అన్ని నివేదికలు చదివినోని కాబట్టి నేనేమంటున్నానంటే, రేవంత్ రెడ్డి చేసే పద్ధతుల్లో చేస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది, అది నిలబడదు, తస్మాత్ జాగ్రత్త, ఈయన చేసేటటువంటి మోసాన్ని పన్నాగాన్ని పసిగట్టండి అని చెప్పి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నా. రాహుల్ గాంధీ గారు కూడా ఏమనుకున్నారు, ఏదో మావాడు రెడ్డి అయినప్పటికీ ఏమో నేను బ్రహ్మాండంగా చేసిండని ఆయన అనుకుంటాడు. కానీ ఆయన ఒక అభిషేక్ సింఘ్వితో మాట్లాడవనండి, ఒక కపిల్ సిబాల్తో మాట్లాడవనండి, కృష్ణమూర్తి కేసులో చెప్పినట్టుగా, వికాస్ కిషన్ రావు గవాల్లో కేసు చెప్పినట్టుగా, ఇందిరా సాహనిలో చెప్పినట్టుగా ఇక్కడ కార్యక్రమం అంతా జరిగిందా లేదా? అభిషేక్ సింఘ్వి గారు ఇక్కడి నుంచే కదా రాజ్యసభ సభ్యుడు, వారిని ఒకసారి చర్చలకు రమ్మనండి. లేదా వారి దగ్గర నాలాంటి వాళ్ళని కొంతమంది, జస్టిస్ ఈశ్వరయ్య గారు, మేము పెద్ద జస్టిస్ చంద్రకుమార్ గారు, ఈ ప్రొఫెసర్లు అందరినీ పోతాం, మాతో ఒకసారి మాట్లాడమనండి. ప్రాథమికంగా నేను తప్పు చేసిండయ్యా, బీసీలకు నష్టం చేసే పని చేసిండయ్యా, చట్ట ప్రకారం చేయలేదని చెప్పి మేము నిరూపించకపోతే దేనికంటే దాని సిద్ధం. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అల్టిమేట్ గా మా వాళ్ళకు న్యాయం జరగాలి, అది నిలబడాలనేటువంటి సంకల్పంతోనే ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. రైట్. సో నేనేం చెప్తున్నా అంటే, ప్రజలారా ఒక్కసారి అయితే గమనించండి, ఒక బీసీ కమిషన్ చైర్మన్ గా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ వకలాభరణం గారు అయితే చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ బీసీ బిల్ అయితే పార్లమెంట్లో ఆమోదించబడదు చట్టపరంగా, న్యాయపరంగా. అది ఎందుకు అంటే, కేవలం రేవంత్ రెడ్డి గారు అంటే మన ముఖ్యమంత్రి గారు ఏదో సర్వే చేసినటువంటి విధానం కరెక్ట్ కాదు, దానివల్ల ఇది ఖచ్చితంగా జరగదు అని చెప్తున్నారు. ప్రజలారా గమనించండి. దీనికోసం ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఇట్లాంటివి చేయడం కూడా ఉపయోగకరం లేదు అని చెప్పి ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అవగాహనగా అర్థమైంది. సో అంతేనా సార్, నేను చెప్పింది కరెక్ట్ అయినా? ప్రజలకైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాం. మరి అయితే ఒక్క మాట, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, సరే కొద్దిసేపు మీరు పార్టీ కాదనుకుందాము, వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి అంటే మీరు అంతా కనెక్టెడ్ ఉంటారు, మరి కవిత గారు కూడా కావచ్చు, మొన్న 74 గంటలో 80 గంటలో 90 ఏదో ఒకటి. సరే సార్, వీళ్ళందరూ ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? బీసీలకు అన్యాయం జరిగింది, దీనికి బిల్లు చేయాలి అని చెప్తున్నారంటే మళ్ళీ వీళ్ళు కూడా జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నట్టే కదా నేను అంటున్నాను సార్. నా బాధ అది. నేను ఏమంటున్నానంటే, ఒక బీఆర్ఎస్ కే పరిమితమై మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ ఏమన్నది, మీరు బిల్లు పెట్టినాడు, మీకు యునానిమస్ గా ఆమోదం ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించడం జరిగింది. మీరు అఖిలపక్షం తీసుకపోతే మేము వస్తామయ్యా, మేము బడికి ప్రధానమంత్రి దగ్గరికి వస్తాం, రాష్ట్రపతి గారి దగ్గరికి వస్తాం అన్నాం. తర్వాత నువ్వు సర్వే కరెక్ట్ చేస్తేలేవో ఒక చట్టబద్ధమైన కమిషన్ ద్వారా చేయమన్నారు. తర్వాత ఒక డెడికేటెడ్ కమిషన్ కూడా చట్టబద్ధంగా వేసి ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా లోకల్ బాడీస్ రిపోర్ట్ తీసుకోమన్నారు. ఇవన్నీ నువ్వు తప్పులు చేసినావు. నువ్వు మొన్న ఢిల్లీ పోయినావు. ఢిల్లీ పోయినప్పుడు అంతకన్నా ముందు అఖిలపక్షంతో మీటింగ్ పెట్టి ఉన్న వివరాలన్నీ కూడా, జరిగిన పరిణామాలన్నీ కూడా వివరించి నువ్వు అధికారికంగా అఖిలపక్షాన్ని తీసుకుపోయినావా? నీ ఇష్టం ఉన్నోడు రానంటే రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇష్టం ఉంటే రా అంటే ఏంది? తీసుకుపోయే ఉద్దేశం నీకు లేదు కదా, లేకపోతే లేదు అన్నట్టు. అంతే కదండి. ఇప్పుడు మీ పెళ్లి జరుగుతాను సార్, ఇష్టం ఉంటే రా, లేకుండా అంటే ఎట్లా? రావాలన్నది మనసు నిండా, అరే మామూలు పెళ్లి పోవాలి కదా అన్నది, పిలవలే కాబట్టి ఇంటి పక్కకి నేను ఆనుకొని ఉంటే నన్ను నాకు కనీసం నువ్వు వాయిద్యాలు అవుతాను, డబ్బులు కొడతాను, అన్ని కొడతాను, డాన్సులు చేస్తాను, క్రాకర్స్ కాల్చుకుంటాను, కానీ నన్ను రాణిస్తలేవు కదా. మాట వరుస కూడా రారాదే అన్న పెళ్లి కానీ కూడా అంటలేవు కదా.
కాబట్టి ఈ విధమైనటువంటి ప్రాక్టీసెస్ వల్ల ఏమవుతున్నది, ఉమ్. రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయి. విలువ లేని రాజకీయాలకు ఆద్యుడిగా రేవంత్ రెడ్డి చరిత్రలో రైట్ సార్, నిలబడబోతున్నాడు. నాకు ఒక అంటే చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరంటే గతంలో 9 సంవత్సరాలు, సార్ కొద్దిసేపు మిమ్మల్ని పక్కన పెడదాం, మిమ్మల్ని కొద్దిసేపు నేను రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ వగలవర్ణం అనుకుంటాను సార్ నేను కొంతసేపు. ఉమ్. సో ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ దాదాపు మీరు చెప్పినట్టుగా అంటే అందరికీ తెలుసు అనుకోండి, 2014 నుంచి మొన్నటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉంది. Yes. మరి ఆ రోజున మీరు ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇలాంటి ప్రాక్టీస్ మీకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎట్లా చేయాలో తెలిసినటువంటి వ్యక్తి మీరు ఎందుకు ఆ ప్రాక్టీస్ చేయలేదని నా అనుమానం. ఇప్పుడు ఏం చెప్తారు? అది చేయమనే కదా నన్ను చైర్మన్ చేసింది. మరి ఎందుకు చేయలేదండి? నేను అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చిన కదా, తిరిగి వచ్చి నివేదికలు తయారు చేసిన కదా, నేను తయారు చేసి ఇచ్చేవరకే మళ్ళీ ఈయన వచ్చిండు కదా. అంటే అప్పుడు 4 సంవత్సరాలు పోయిన తర్వాత మీకు 5 సంవత్సరాలు మిగిలింది. 5 సంవత్సరాలు మీరు చేయలేకపోయారు. 5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు బేసిక్ కమిషన్. రైట్, సారీ, ఐఎమ్ సారీ. మొన్న లాస్ట్ బేసిక్ కమిషన్ 3 సంవత్సరాలు 3 కదా. సంవత్సరాలు. బేసిక్ కమిషన్ 5 అంటే ఆ సంవత్సరాలు సమయం మీకు సరిపోలేదా? 3 సంవత్సరాలు ఎట్లా సరిపోతుంది చెప్పండి. ఇప్పుడు నన్ను వేసినాక నేను సంవత్సరం ప్రశ్న 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు సంవత్సరం కరోనా ఉండిపోయింది కదా సార్. మీ ఒక్కరికి 3 సంవత్సరాలు, కానీ టోటల్ గా ఓవరాల్ గా 9 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఉన్నది. దాంట్లో వాళ్ళు ఎందుకని చేయలేదంటారు? మీరు ఏం చెప్తారు? అంత క్లోజ్ గా మీరు ఉన్నారు కాబట్టి. సమగ్ర కుటుంబ సర్వే చేశారు, దాని మీద మళ్ళీ మాట్లాడదు, సాధికారికంగా మాట్లాడతారు. అది తర్వాత మాట్లాడదాం. సాధికారికంగా మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు చేయలేదంటారు కదా, ఎందుకు చేసిరో నేను చెప్తా. సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు చేసిండు? కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, రాష్ట్రంలో ఎవడు ఎట్లా బతుకుతాడో తెలియాలి. రిజర్వేషన్ల పెంపు సంగతి చర్చకు లేదు. అప్పుడు ఎన్నికల ప్రణాళికలో హామీ కాదు అది. ఉన్న రిజర్వేషన్లు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, 50% దాటగలిగేటటువంటి వాతావరణం ఉన్నదో లేదో అనేటువంటి ఒక స్పష్టత ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఉన్నది. కాబట్టి ఫస్ట్ జీవన ప్రమాణాలు పెంచాలి. బీసీ ఎస్సీలలో అత్యంత వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలి. కాబట్టి కేవలం ఏసీ గదులలో కూర్చొని ఆదరణ, ముందడుగు, చేయూత, కోటి వరాలని పెడితే సరిపోదు, జీవితం మారాలి. కాబట్టి ఎలాంటి పథకాలు పెడితే మారుతారు అనేటువంటి దాని మీద ఆయన అధ్యయనం చేయడానికి సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. లెక్కలు తెలుసుకున్నాడు. ఆనాడు ప్రకటించలేదని వీళ్ళు అంటారు. ప్రకటించాల్సిన అవసరం ఆయనకు లేదు. వినండి, మీరు ప్రకటించాల్సిన అవసరం లేదు, దాన్ని కమిషన్ ద్వారా చేయాల్సిన అవసరం లేదు. ఆయన లక్ష్యం ఏంది? ఇన్నర్ గా ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరైనా పౌరుల యొక్క స్థితిగతులు తెలుసుకోవాలనుకున్నాడు, తెలుసుకున్నాడు. కానీ అది కూడా బయట పెట్టద్దు అని చెప్పి 6-7 కేసులు వేసారు. ఆ కేసులు ఎప్పటి వరకు ఉన్నాయి తెలుసా? 2024 వరకు హైకోర్టులో కేసులు ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చేదాకా ఇదే పని. మరి వాడు ఒకటి పోతే ఒకటి కేసు వేసుడు. ఆ కేసుల చుట్టూ ఎవరు తిరగాలని చెప్పి కేసీఆర్ గారు పక్కన పడేసి ఒక షాదీ ముబారక్ పెట్టిండు, ఒక కళ్యాణ లక్ష్మి పెట్టిండు, ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టిండు, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కొనసాగించిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టాడు, కేసీఆర్ కిట్ పెట్టిండు, ఆడపిల్లలైతే 11,000, మగ పిల్లలైతే 10,000 వేసిండు. ఇట్లా సామాజికంగా మొత్తం పరివర్తన జరగడానికి, సామాన్యుని యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి లోతుగా మైక్రో లెవెల్ వెళ్ళి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిండు. ఇవన్నీ కళ్ళకు కనపడతలేవా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు కనపడతలేరా? ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చాక నువ్వు ఏం చేసినావని నేను అడుగుతున్నా. ఒక్క పథకం, ఒక బస్సు తప్ప ఏమైనా పెట్టినావా? 13 పథకాల్లో 4 అయినా లేండి. కానీ ఇప్పుడు నేనేమంటున్నాను సార్, డాక్టర్ గారు ఒకటి చెప్పండి నాకు. ఇక్కడ జరిగింది ఏంటంటే, మీరు ఇందాక అన్ని సర్వే చేసి అంత బాగుంది, కేసీఆర్ గారు గవర్నమెంటు మన తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అది నేను కూడా ఫిల్ చేశాను. దాంట్లో నాకు ఒక కాలం కనపడింది, అన్ని బాగానే ఉన్నాయి, కానీ నాకు ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది కాలం లేదు. మీరు వాళ్ళ స్థితిగతులు ఎట్లా కనుక్కుంటారు? అన్ని నీకు ఆదాయం ఎంత వస్తుంది, నీకు బర్రెలు ఎన్ని ఉన్నాయి, నీకు కుక్కలు ఎన్ని ఉన్నాయి, నీకు నక్కలు ఉన్నాయి. ఐఎమ్ సారీ, దీన్ని తప్పుగా నేను వక్రీకరించట్లేదు. సో దీంట్లో నాకెంత ఆస్తిపాస్తులు ఉన్నాయి అనేది రాసుకున్నారు, కానీ నాకు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎట్లా రికవరీ, వీని ఎట్లా బతికించాలని మరి మీరు ఎందుకు చేయలేదు ఈ సమగ్ర కుటుంబ సర్వేలు అనేది నా ప్రశ్న. అదే సార్, ఇప్పుడు కొన్ని ఇట్లా ఎలా ఉంటాయంటే, అదే అవసరం. ఆనాటి సమగ్ర కుటుంబ సర్వే అయినా, ఇవాళ ఈయన చేసిన సర్వే అయినా, సర్వే చేస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు వేయాలంటే సమగ్ర కుటుంబ సర్వేలో కొన్ని ప్రశ్నలు తొలగించమని చెప్పి హైకోర్టు చెప్పింది. వ్యక్తిగతమైన స్వేచ్ఛను హరించే అధికారం నీకు లేదు. రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఫండమెంటల్ రైట్. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేసులో చెప్పింది. జేఎస్ పుట్టస్వామి కేసులో ఏం చెప్పిందంటే, నీకు రైట్ టు ప్రైవసీ, ఏది పడితే అది అడిగే అధికారం నీకు లేదు, ఏది పడితే అది బయట పెట్టే అధికారం లేదు. కాబట్టి ఈ సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నటువంటి పలానా క్వశ్చన్లను తొలగించు అని చెప్పింది. చెప్పి నువ్వు సర్వే చేసుకో,
కానీ ఇవి బయట పెట్టద్దు Hmm. అని చెప్పి కూడా చెప్పింది. రెండోది కూడా ఉంది. దాని తర్వాత Hmm. ఇంకా కొన్ని పడ్డాయి. Hmm. నేను వివరాలు ఇస్తే కానీ ఇది బయట పెట్టదని ఇంకోటి ఎవడో వేసిండు. ఇట్లా 7 కేసులు ఉండే. వివరాలు కాదు సార్, వివరాలు ఇవ్వకుండా తీసుకోకుండా ఏం కాదన్నది మరి, అది కూడా ఉంది. అదే అంటే ఇంకొకటి Hmm. తర్వాత ఎవరిని కూడా ఫోర్స్ చేయొద్దు, Yes, ఇస్తే ఇస్తే తీసుకోలేకుండా లేదని చెప్పారు. Hmm. కాబట్టి ఆయనకు ఒక బలమైనటువంటి ఆలోచన ఏముందంటే Hmm. ఎవడు ఎట్లా బతుకుతాడో తెలియకపోతే Hmm. ఈ పేదవాళ్ళు ఇవాటికి గంగిరెద్దుల వాళ్ళేంది, ఇప్పటికి బుడబుక్కల వాళ్ళేంది, ఇప్పటికి వంశరాజులేంది, Hmm. ఇప్పటికి కాటిపాపల వాళ్ళేంది, Hmm. ఇప్పటికి జంగం వాళ్ళేంది, దొమ్మరి వాళ్ళేంది, ఎట్లా బతుకుతారు వాళ్ళు? Hmm. ఈ సామాన్య అత్యంత వెనుకబడిన వర్గాలు ఎట్లా బతుకుతున్నారు? వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా పెంచాలి? మధ్యతరగతి వరకు ఎలాంటి పథకాలు పెట్టాలి? విద్యార్థులు చదువుకోవడానికి ఏ పథకాలు పెట్టాలి? ఇవాళ నేను ఒక్కటే చెప్తానండి, చాలా సందర్భాలు చెప్తా, మళ్ళీ కూడా చెప్తున్నా. Hmm. మీకు దేశం అంతా కూడా విదేశాలకు పోవడానికి విదేశీ చదువు కోసం Hmm. విద్యా రుణాలు ఉన్నాయి. తెలంగాణలో 20 లక్షల గ్రాంట్ ఉన్నది. మహాత్మా జ్యోతిబా పూలే గ్రాంట్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ లో 20 lakhs గ్రాంట్ కావచ్చు. అక్కడనేమో SC ST శాచురేషన్ మోడ్ లో, బీసీలకు అయితే ప్రతి ఒక ఫాల్ సెషన్ రెండు సెషన్స్ కలిపి 150 చొప్పున 300 మందిని పంపిస్తున్నారు. 20 లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తున్నారండి విదేశాలకు పోయి చదువుకోవడానికి పేదలకు. అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా ఇలాంటి పథకాలు లేవు. కాబట్టి ఇవాళ ఇలాంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్రస్ చేయడానికి, రిజల్ట్స్ పొందడానికి ఇవాళ మనకు గొప్పగా. ఇవాళ ఇంకో మాట చెప్తా, నాకు మీరు టైం ఇవ్వాల్సింది తప్పదు. నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఇచ్చాయి. ఇవాళ మా చిన్నప్పుడు కావచ్చు, మీ చిన్నప్పుడు కావచ్చు, మనం స్కూళ్ళలో చదువుకున్నప్పుడు సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం నీళ్ళ చారు, అలాంటిది ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 ఖర్చు పెట్టి రెసిడెన్షియల్ పాఠశాల 1000 పెడితే పూర్ణ మాలోతు లాంటి మా ఆదివాసి బిడ్డ, ఒక గిరిజన బిడ్డ హిమాలయాలు ఎక్కింది. గతంలో చైతన్య నారాయణ అని చెప్పి మనం వినేవాళ్ళం ర్యాంక్స్ వచ్చినప్పుడు. రెసిడెన్షియల్ పాఠశాల నుండి ర్యాంక్ వచ్చినాయి. SC ST BC బిడ్డలు, మైనార్టీ బిడ్డలు ఇవాళ ఫస్ట్ గ్రేడ్ లో వచ్చారని చెప్పి మనం పత్రికల్లో చూసే పరిస్థితి వచ్చింది. ఇంతకన్నా సామాజిక న్యాయం కోసం ఏం ప్రయత్నం జరగాలి? మనం తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ గురించి ఇంకో టాపిక్ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఎట్టు వచ్చినాయి అంటే సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వచ్చినాయి. నువ్వు చేసిన సర్వే దేనికి సంబంధించింది? రాజకీయ రిజర్వేషన్ 42% చట్టబద్ధంగా పెంచడానికి. చట్టబద్ధంగా అనే పదంలోనే నువ్వు చట్టబద్ధంగా అన్ని చేయాలి. చట్టబద్ధంగా అనే దాంట్లోనే నువ్వు న్యాయస్థానంలో నిలబడేటట్టు చేయాలి. చట్టబద్ధంగా అనేటువంటి దాంట్లోనే సుప్రీంకోర్టు నొప్పించాలి, హైకోర్టు నొప్పించాలి. కాబట్టి నువ్వు సర్వేనే చట్టబద్ధంగా చేయలేదు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించినవు. కాబట్టి అది చెల్లుబాటు కాదు అంటే నేను అదంటున్నా. నేను టాపిక్ కొంత డివేట్ అయింది సార్. ఇందాక నాకు అంటే సమాధానం రాలేదు, అంటే అప్పులు ఎన్ని ఉన్నాయి అనేది. అందుకోసమే నేనేమంటున్నానంటే ఇవాళ ఈయన లంబాచూడ 75 ప్రశ్నలు పెట్టిండు. లంబాచూడ 75 ప్రశ్నలు పెట్టాడు. అప్పులు ఎన్నున్నాయి, బట్ ఎవరికి అప్పులు ఇచ్చినావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నావు, ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలని కూడా దాంట్లో ఉన్నది. అవన్నీ అనవసరమైన విషయాలు. అవన్నీ అనవసరమైన విషయాలు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటటువంటి అధికారం రేవంత్ రెడ్డి గారికి లేదు, ఎవ్వడికి లేదు ఈ దేశంలో. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వు 75 క్వశ్చన్లు అడిగినా, రైట్ టు ప్రైవసీకి భంగం కలిగినా, వ్యక్తిగత స్వేచ్ఛ హరించబడ్డా, మాలాంటి వాళ్ళని నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నావు అంటే ఒక సర్వే జరుగుతుంది. ఆ సర్వే పూర్తయిన తర్వాత మా జీవితాల్లో వెలుగొస్తుంది. మా వాళ్ళకు వార్డు మెంబర్లు కానోళ్ళకు, సర్పంచులు కానోళ్ళకు, ఎంపీటీసీలు కానోళ్ళు, జెడ్పీటీసీలు కానోళ్ళకు అవకాశం వస్తుంది. 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగ రంగాలు కూడా పెడతా అంటాడు. మా వాళ్ళకు చాలా లాభం జరుగుతుంది. ఇప్పుడు ఈ సర్వే క్వశ్చనర్ మీద అనవసరంగా రాద్ధాంతం చేసి ఎక్కువ మాట్లాడతా ఎవడైనా కోర్టుకు పోయి కొట్టేస్తే నష్టం జరుగుతుంది అని నోరు ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాం. మా ఔన్నత్యాన్ని అది కూడా గమనించకుండా నువ్వు ప్రాథమిక దశలోనే సర్వేను ప్రణాళిక డిపార్ట్మెంట్ ద్వారా చేయించావు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా. ఆనాడే చట్టబద్ధమైనటువంటి కమిషన్ ద్వారా చేయిస్తే, ఆనాడే చట్టబద్ధమైనటువంటి ఆ కమిషన్ ని డెడికేటెడ్ కమిషన్ వేసి ఈ నివేదికలను తీసుకుంటే ఈ సమస్యలే ఉండేది కాదు కదా. కాబట్టి తప్పుల మీద తప్పులు చేస్తూ, రాజ్యాంగ ప్రక్రియలను రాజకీయ వేదికల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ, ప్రతిపక్షాలను, సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రులను తిట్ల పురాణం వినిపిస్తూ నువ్వు ఎట్లాంటి ఏం చేయదలుచుకున్నావు ఈ రాష్ట్రాన్ని? ఇది ఎటువైపోతున్నది ఈ రాష్ట్రం? నువ్వు 42% ఇస్తావా, లేకపోతే ఉన్న రిజర్వేషన్ మొత్తం ఎగ్గొట్టేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? రాజ్యాంగంలో అంటే 15th ఆర్టికల్ 4 సెక్షన్ కింద బీసీలకి
విద్యారంగంలో రాజ్యాంగ పరంగా రాజ్యాంగ పరంగా హక్కులు కావచ్చు అంటే రిజర్వేషన్ కావచ్చు కల్పించినప్పటికీ ఉన్నటువంటి 56.36%లో టోటల్గా అంటే 42% ఎట్లా ఆమోదిస్తారు, ఎట్లా నిరూపిస్తారు అంటే మీరేం చెప్తారు? ఒకవేళ మీరు చేసేటువంటి మీరు ఇందాక ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి సర్వే ఏదైతే కరెక్ట్గా లేదు, ఒకవేళ వేరే గవర్నమెంట్ వచ్చో లేదా ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ సర్వే చేయించో చేస్తే దీన్ని ఎట్లా ఆమోదింపజేస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అదే సార్, ఇది మళ్ళా కరెక్టే చేశారు, వాళ్ళు కరెక్టే చేశారు అనుకున్నారు. మళ్ళా సార్, మొదటికి కొంచెం- మళ్ళా మొదటికి వస్తున్నా మీరు. No, 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 మీరు grasp చేస్తలేరు. లేదు నాకు No, no, వచ్చిన no, no, డౌట్ no, no, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నాకు అర్థమైపోయింది. నేను క్లారిటీగా ఉన్నా, నేను క్లారిటీగా ఉన్నా. మీరు క్లారిటీ ఉన్నారు, మీకన్నా ఎక్కువ క్లారిటీ నేనున్నా. నాకు ఐ హావ్ Sir. abundant sound knowledge about all those issues. ఉమ్, నేను ఏమంటున్నానంటే ఉమ్, 50% దాటడానికి చట్టబద్ధమైన గణన కావాలి అన్నాడు. ఉమ్, పరిమాణాత్మక సమాచారం, క్వాంటిఫియబుల్ డాటా. ఉమ్, ఆ క్వాంటిఫియబుల్ డాటా ఎట్లా ఉండాలి? జస్టిఫియబుల్ డాటా ఉండాలి. ఉమ్, అధ్యయనం సమగ్రంగా ఉండాలి, అధ్యయనం తులనాత్మకంగా ఉండాలి, విశ్లేషణ న్యాయబద్ధంగా ఉండాలి. ఉమ్, విశ్లేషణ చట్టాల ముందు, సుప్రీంకోర్టుల ముందు నిలబడేటట్టు ఉండాలి అయ్యా అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇందిరా సాహ్ని కేసులో చెప్పింది. ఉమ్, అందుకోసమే చట్టబద్ధమైనటువంటి కమిషన్ ద్వారా ఉమ్, నువ్వు డోర్ టు డోర్ సర్వే చేసి జీవన ప్రమాణాలు, జీవన స్థితిగతులను కనుక వాస్తవంగా తెలుసుకుంటే అది నీకు చట్టబద్ధంగా ఉండేది. ఉమ్, ఇవాళ నువ్వు 340 ఆర్టికల్ కింద ఉమ్, ప్రెసిడెంట్ గారి అసెంట్ తో ఉమ్, ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చు, ఉమ్, లేదా ఉమ్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద కూడా నువ్వు వేయవచ్చు. అలా కాకుండా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి ఎందుకు చేయించినావు? నువ్వు అన్ని తెలిసి, ఉమ్, ఉమ్, శ్రీనివాస్ గారు అన్ని తెలిసి చేసిండు, తెలియక చేయలే. నీకు తమిళనాడులో సక్సెస్ఫుల్ ఫార్ములా ఉన్నప్పటికీ, తమిళనాడు పడ్డ కష్టం నీకు తెలిసినప్పటికీ, సరే, ఇక్కడ- తమిళనాడు సక్సెస్ఫుల్ గా 69% 9th షెడ్యూల్లో పెట్టించుకున్నప్పటికీ, దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా తమిళనాడు రిజర్వేషన్ విషయంలో వెలిగిపోతున్నప్పటికీ నువ్వు తమిళనాడు పట్టుకోలే, సార్ తమిళనాడు పద్ధతిలో నువ్వు పోలే. రైట్, కొంచెం ఈ రిజర్వేషన్ ఎట్లా కొట్టుకుపోతే మంచిగుండు, ఈ రిజర్వేషన్ ఎట్లా నిలబడకుండా మంచిగుండు అనేటువంటి తప్పుడు పద్ధతుల్లో పోయినావు. మీరు చట్టాన్ని అతిక్రమించిపోయినావు, చట్టానికి తిలోదకాలు ఇచ్చిపోయినావు. కాబట్టి ఇవాళ అది నిలబడదు. సార్ మీరు చెప్పినట్టుగా సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ బీసీది దానికి సంబంధించి ఎట్లాగో చట్టము దాని ప్రకారం న్యాయపరంగా నిలబడదని మీరు చెప్తున్నారు. మరి ఇదే గోల ఈ పంచాయతీ కాకుండా మళ్ళీ కొత్తగా ఈ బీసీల్లో మైనారిటీ ముస్లిమ్స్ కావచ్చు, ముస్లింలని 14% అంటే వాళ్ళు ఉన్నటువంటి దాన్ని చేర్చాలి అంటే అది ఇంకా ఎక్కువైపోయి అంటే మీరు చెప్పిన ప్రకారం సమగ్రంగానో లేకపోతే మీరు చెప్పిన చట్టపరంగానో న్యాయపరంగానో ఆ తమిళనాడు, బీహారు, కర్ణాటకలో చేసిన పద్ధతులు కొన్ని ఫ్లాప్ ఉన్నాయి. దాంట్లో కొన్ని మంచి పద్ధతుల్ని మనం తీసుకొని ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి 3000 కులాల్లో ఇందాక మనం అనుకున్నట్టు దీన్ని ఖచ్చితంగా నిరూపిస్తే 70-80% కూడా మనం రిజర్వేషన్ మన దేశంలో ఇవ్వచ్చా? ఏం చెప్తారు మీరు? ఇవ్వచ్చండి. ఉమ్. డాటా కరెక్ట్ ఉంటే ఏదైనా ఇవ్వచ్చు అని చెప్తున్నా కదా. ఉమ్. చట్టబద్ధంగా చేస్తే ఏదైనా ఇవ్వచ్చు. 50% అనేది ఏం లేదు. ఉమ్. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉమ్. రేపు కులగణన జరుగుతున్నది. ఇప్పుడు ఉమ్. 27 నుంచి కులగణన జరగబోతున్నది కదా. ఉమ్. ఎవరు లెక్కలేందో మొత్తం శాస్త్రీయంగా బయటపడతాయి. ఉమ్. బయటపడిన తర్వాత వారికి చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఉమ్. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. ఉమ్. అన్ని రాష్ట్రాలు కూడా లెక్కలు వచ్చిన తర్వాత జనాభా ప్రకారం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో రాబోతున్నాయి. ప్రామాణికమైన డాటా ఉంటే పెంచుకోవచ్చు. ఉమ్. ఎప్పుడో 1992 దాన్ని పట్టుకొని ఆలాడుకుంటే ఎందుకు కూర్చుంటాం? ఉమ్. ఉమ్. నీకు ప్రామాణిక డాటా ఉంటే, శాస్త్రీయంగా ఉంటే చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఉమ్. ఉమ్. కాబట్టి నేనేమంటున్నానంటే ఉమ్. ఇవాళ ఒకవైపు ఏమో చట్టపరంగా నువ్వు సర్వే చేయించవు, ఉమ్. ఓ డాటా బయట పెడతావు. ఉమ్. ఉమ్. ఆ డాటాలో నేను ఇప్పటివరకే చాలా టీవీలలో నేను చెప్పినట్టుగా మళ్ళీ మీకు కూడా చెప్తానా, ఉమ్. బీసీలు 56% ఉంటే అయిపోయేది. ఉమ్. బీసీల పేరిటనే రిజర్వేషన్లు ఉంటాయి. ఉమ్. దాంట్లో మీరు ముస్లిమా, ఆయన క్రిస్టియనా, నేను హిందూ అనే సంబంధం లేదు. బీసీ అంటే ఇది బీసీ. సెక్యులర్ దేశం. ఉమ్. ప్రభుత్వాలు గుర్తించి బీసీ జాబితాను తయారు చేస్తాయి. ఉమ్. దాంట్లో ఏబిసిడి ఈ గ్రూపులు ఉంటాయి. ఉమ్. ఏబిసిడి ఈ గ్రూప్ వరకు ఉన్న వాళ్ళంతా బీసీలే. ఉమ్. ఆ బీసీలకు నువ్వు ఎంత ఇస్తానో 42 ఇస్తాను. ఉమ్. నువ్వు చేసినటువంటి ఈ తప్పుడు సర్వే, ఎందుకంటే చాలా స్పష్టంగా తప్పుడు సర్వే ఉమ్. ద్వారా నువ్వు బయట పెట్టింది ఎంత? ఉమ్. బీసీలు 46, ముస్లిం బీసీలు 10% అన్నావు. ఉమ్. ముస్లిం బీసీ అనే పదం ఎందుకు వాడుతావు నువ్వు? ఉమ్. మైనార్టీలను సపరేట్ గా చెప్తే సరిపోతుంది. ఉమ్. 56 బీసీలు అని చెప్తే సరిపోతుంది కదా. ఉమ్. అందువల్ల నువ్వు ఇప్పుడు ఏం తప్పుదో పట్టించిన సమాజాన్ని, అసలే మతం అనగానే వాళ్ళు పట్టుకొని దాంతోనే ఏడుస్తారు. ఉమ్. వాళ్ళకు మతం అని మాట్లాడతారు. ఉమ్. దేశంలో అన్ని రాష్ట్రాలల్లో ఈ ఇస్లాం విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలుగా గుర్తించబడి ఉమ్. గుజరాత్ నుంచి మొదలు పెడితే అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. ఉమ్. మరి అక్కడ లేనటువంటి ఆ సమస్య ఉమ్. ఇప్పటికే అమలులో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వస్తున్నది ఉమ్. అంటే నువ్వు సర్వేలు ఏం చెప్పినావు? ఉమ్. 46 ముస్లిం 46 పాయింట్ హార్డేదో
ముస్లిమేతర బీసీలని బీసీలు 10% ముస్లిం బీసీలు అని చెప్పినావు. ఈ ముస్లిం అనే పదం వాడాల్సిన అవసరం నీకేమున్నది? అంటే బీజేపీ వాళ్ళు దీన్ని ఆయుధంగా తీసుకోవాలి. నేను చేస్తాను, నేను కులపరంగా నేను కరెక్ట్ పోతున్నా, సామాజిక పరంగా నేను కరెక్ట్ పోతున్నా, కానీ ముస్లిం అనే వరకు బీజేపీ వాళ్ళు అడ్డుపడ్డారని చెప్పి ఇదొక రాజకీయ కుట్ర. అసలు ముస్లింలకు రిజర్వేషన్ అనే పదమే లేదు కదా, బీసీలకు రిజర్వేషన్ కదా. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటా ముస్లిం రిజర్వేషన్లు అనేటువంటి పదాన్ని నువ్వు సర్వేలు ఎందుకు తీసుకొస్తావు? రేవంత్ రెడ్డి గారి రాజకీయ కుట్ర ఇది. మొత్తం మీద మీరు చెప్పేది ఏంటంటే, నాకు అర్థమైన ప్రకారం కొంచెం సేపు రాజకీయాల్లో కనుక వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రంలో, కేంద్రంలో లేకపోతే యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ రెండు కూడా ఈ బిల్లుని పాస్ చేయకుండా చేసేటువంటి ప్రయత్నమే కుట్ర జరుగుతుందని వకలాభరణం గారు చెప్తారా? ఏం చెప్తారు? అయి ఉండవచ్చు, కావచ్చు. నాకు కాంగ్రెస్ బీజేపీ కూడా కొంచెం చేస్తున్నా, నేనెందుకంట? నువ్వు విధానం తప్పు, నువ్వు చెప్పిన విధానం తప్పు. అది వాళ్ళ అవకాశంగా తీసుకుంటారా? నేనేమంటున్నానంటే, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారా? మీరు కామన్ వేర్ కాదు, నేను కామన్ గా మిమ్మల్ని అడుగుతున్నా. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఇక్కడ ఏబిసిడిఈ అంటే ఎవరు వాళ్ళు? అంత బీసీలే. అంత బీసీలేనా? కరెక్ట్. ఏ గ్రూప్ కి ఎంత, బి గ్రూప్ కి ఎంత, సి గ్రూప్ కు, డి గ్రూప్ కు, ఈ గ్రూప్ కు 4%. వీళ్ళంతా బీసీలేనా? బీసీలే. దీంట్లో ముస్లిము, హిందూ, క్రిస్టియన్ అని మనం అనుకుంటావా? ఏముండదు, మొత్తం బీసీ అంటే ఒక అంతే కదండి. సో దయచేసి గమనించండి. నేనేమంటున్నానంటే సార్ ఒక్క నిమిషం, దయచేసి గమనించండి. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది అవసరం. రాజ్యాంగం ఇచ్చిన నిర్వచనం ఏంటి? సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సామాజికంగా, విద్యా విషయంగా వెనుకబడిన వాళ్ళు, వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తాం. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వాడు ఏ మతమో నాకు సంబంధం లేదు. గవర్నమెంట్ గుర్తించింది వాడిని బీసీ అన్నది, ఓ గ్రూప్ కింద వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తున్నాం. నువ్వు మొత్తం ఏబిసిడి ఈ గ్రూప్ కు సంబంధించినటువంటి వాళ్ళు 56% అని చెప్పి నీ సర్వేలో తేలిందని చెప్తే సరిపోతుంది కదా. ముస్లిమేతర బీసీలు, ముస్లిం బీసీలు అని ముస్లిం ట్యాగ్ లైన్ ఎందుకు ఇస్తున్నావు? మతపరమైన రిజర్వేషన్లు కాదు కదా. అసలు నువ్వేం చేయదలుచుకున్నావు? ఈ ముస్లిం అనే పదం ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెట్టినావు? బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓపెన్ కేటగిరీ, ఇదే కదా. దీనిలో ముస్లిం అనే పదం ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెట్టినావు? ఏ అధికారి పట్టుకొచ్చి పెట్టిండు? వాడిని వెంటనే సస్పెండ్ చేయవని సందీప్ కుమార్ సుల్తానియాకి వెంటనే నోటీసు. నువ్వు చిత్తశుద్ధున్నావు అయితే ముస్లిం అనే పదం ఎక్కడిది? నువ్వు దీన్ని పట్టుకొని అసలు హోమ్ మినిస్ట్రీకి నాయకత్వం వహిస్తున్న పెద్ద దీని గురించి ఊకే మాట్లాడేంది. ఇంకా కొంతమంది చాలా పెద్ద మనిషి ఆ రిజర్వేషన్ తొలగిస్తామని మాట్లాడేంది. గుజరాత్లో లేవా? గుజరాత్లో ఈ విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు బీసీ జాబితాలో లేరా? కర్ణాటకలో లేరా? ఉత్తరప్రదేశ్ లో లేరా? హర్యానాలో లేరా? ఉంటారు కాదు, ఉన్నారు. బీసీ జాబితాలో ఉన్నారు. మరి వాళ్ళ మీద రాని చర్చ ఈ తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చి ఈ మతం పేరు మీద, ఈ కులం పేరు మీద చేసే రాజకీయాలు ఏంటి? కొత్త ఉద్యమం చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఏంటిది? వాళ్ళు ముస్లిం అనే పదం పెట్టి హిందువులో కూడా ఎగ్గొడదామని ప్లాన్ అయింది. హిందువులో ఉన్న బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతుంది అయింది. ఎలాగో పొలిటికల్లో రిజర్వేషన్లు తెచ్చే మనస్తత్వం ఈయనకు లేదు, అంత చిత్తశుద్ధి లేదు. కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఎగ్గొట్టే ప్లాన్ చేస్తారు అయింది. హిందువులకు ఎట్లిస్తామని చెప్పి, సెక్యులర్ దేశం కదా, ఒక హిందువులకు ఎట్లిస్తామని. కాబట్టి ఇలా ఒక కుట్ర జరుగుతున్నది, దీనంతా కూడా ఒక రాజకీయ కుట్ర జరుగుతున్నది. రిజర్వేషన్లను మొత్తం తొలగించే కుట్ర జరుగుతున్నదని చెప్పి నాలాంటి వాడు అనేక విశ్లేషణ చేసిన తర్వాత అర్థమవుతున్నది. ప్రస్తుతం మనము ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం. ఈ ఫెడరల్ వ్యవస్థలో ఆర్టికల్ 356 కనుక ఇప్పుడంటే ఈ బిల్లుని ఆమోదించకపోతే, ఇతరత్ర టెక్నికల్ కారణాల వల్ల కావచ్చు, లేకపోతే పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి ఇష్టం లేకపోవచ్చు, ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం లేదా యూనియన్ గవర్నమెంట్ మధ్య అంటే సమతుల్యత లోపం జరుగుతుందంటారా? అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఎట్లా ఉంటుంది ఈ సంబంధాలని? ఈ రాజకీయాల కోసం శ్రీనివాస్ గారు పక్కన పెడదాం, అదే న్యాయపరంగా పోదాం. అదే అంటున్నాను. ఇలాంటి బిల్స్ తమిళనాడులో అక్కడ గవర్నర్ గారు సంవత్సరాల కొద్ది దగ్గర పెట్టుకున్నాడు. అవసరం ఉన్నా లేకున్నా ప్రెసిడెంట్ గారికి పంపించారు. కరెక్ట్. ప్రెసిడెంట్ గారి పోయిన తర్వాత ఏమవుతుంది? ప్రెసిడెంట్ గారు ఓన్గా ఏ నిర్ణయాలు తీసుకోరు. ఆయన అక్కడ హోమ్ మినిస్ట్రీకో లేకపోతే లా మినిస్ట్రీకో పంపిస్తారు. గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒపీనియన్ అడుగుతారు. కరెక్ట్. అందువల్ల ఈ అవసరమైనటువంటి బిల్లులు కూడా సంవత్సరాల తరబడి అక్కడ ఆగిపోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఏది చట్టసభల్లో యునానిమస్ గా రెజల్యూషన్ పాస్ చేసుకున్నటువంటి బిల్స్ చట్టాలు కావడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. అందుకని తమిళనాడు గవర్నమెంట్ మొన్న ఏప్రిల్లో
వాళ్ళకు జడ్జిమెంట్ వచ్చింది. కరెక్ట్. ఏమి ఇచ్చింది సుప్రీంకోర్టు? ఉద్దేశపూర్వకంగా పట్టుకుంది. ఉద్దేశపూర్వకంగా ఉమ్. మాలిఫైడ్ యాటిట్యూడ్ తోని Yes. కావచ్చు, ఉమ్. లేదా కాన్స్పిరసీ తోని ఎట్సెట్రా ఉంటే ఆ బిల్లులను అక్కడే ఆ దాచిపెట్టారు. బిల్లులను అప్పుడు ఏం చేయాలి? ఉమ్. 1 నెలలో గవర్నర్ గారు, 3 నెలల్లో రాష్ట్రపతి గారు కరెక్ట్. ప్రాసెస్ చేయాలి. ఉమ్. ఒప్పుకుంటావా, ఉమ్. రిజెక్ట్ చేస్తావా, అది secondary. కొర్రిలేసి వెనక్కి పంపుతావా, నువ్వు ఏదైనా కావచ్చు. అది కానీ సెకండ్. అది చెప్పారు. మరి అది మన దగ్గర ఉన్నప్పుడు ఈ ధర్నా ఏదో నువ్వు చేసేదానికన్నా ముందు నలుగురు రాజ్యాంగ నిపుణులతో కూర్చొని, అరే మరి తమిళనాడుకు ఇట్లే ఆపితే వాళ్ళు కోర్టుకు పోతే వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా, మరి మనం కూడా పోదాం అని చెప్పి నువ్వు మాట్లాడి ఓ రిట్టో గిట్టో వేయచ్చు కదా సుప్రీంకోర్టులో. హైకోర్టు పరిధి కాదు కాబట్టి ఆర్టికల్ 32 ప్రకారం ఓ రిట్ ఆఫ్ మాండమస్ వేసుకోవచ్చు కదా. నాకు తెలిసో తెలియక మాట్లాడతానా, నువ్వు నిపుణులతో చర్చించుకో. ఒకటేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు ద్వారా నువ్వు ఈజీగా తెచ్చుకోవచ్చు కదా. రాజ్యాంగాధిపతి లేకపోతే అధికారులు ఒక ఇంటెన్షనల్ గా నువ్వు 3-4 నెలల నుండి ఎటు తేల్చకపోతే నువ్వు చెప్పాలి కదా. నువ్వు కోర్టును ఆశ్రయిస్తే ఇది పరిష్కారం అయిపోతుంది కదా. మరి ఎందుకు పోతున్నావు? ఈ ధర్నాలు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ధర్నా చేస్తేవి మేము కట్టుబడి ఉన్నా అంటివి, మళ్ళా మాట్లాడాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి మాట్లాడితే రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే, మల్లికార్జున గారు ఎందుకు రాలే, లోక్సభలో రాజ్యసభలో 42% రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు, ఒక ప్రైవేట్ బిల్లు ఎందుకు పెడతలేరు? మీరు ఒక బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నారు కదా. దేశానికి రోల్ మోడల్ లాంటి యాక్టివిటీ రేవంత్ రెడ్డి చేసినప్పుడు మీ రోల్ మోడల్ గురించి లోకసభలో రాజ్యసభలో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం మీకు ఉన్నది కదా. ఒకవేళ రాష్ట్రపతి ఎంత ఒప్పుకోకపోతే మళ్ళీ స్పెషల్ సెషన్ పెట్టి మళ్ళా బిల్లులు పెట్టి మళ్ళా పాస్ చేయించుకొని చట్టబద్ధంగా 9వ షెడ్యూల్ పెట్టమని చెప్పి కోరేటటువంటి విధానం కూడా మీ దగ్గర ఉన్నది కదా. ఆ విధానంలో మీరు ఎందుకు పోతలేరు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇదంతా కూడా నేను ఒక అనామకునిగా మాట్లాడుతున్నా. నిపుణులతో మాట్లాడి చట్టబద్ధంగా ముందుకు పోండి, రాజ్యాంగబద్ధంగా ముందుకు పోండి. రాష్ట్రపతి ఆమోదం అయితే ఆర్టికల్ 200-201 దాని ప్రకారం అయితే జరగాల. ఒకవేళ అది గనక జరగకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వాలు ఎట్లాంటి నిర్ణయాన్ని ఈ బీసీల యొక్క అదే జరిగింది. శ్రీనివాస్ గారు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏదైతే ఉభయ సభల్లో ఆమోదైనటువంటి బిల్ 3, బిల్ 4 ను గవర్నర్ గారు రిజర్వ్ చేసి 200 కింద రాష్ట్రపతి గారు పంపించాడు. రాష్ట్రపతి గారు 201 కింద ఆమోదించి ఆమె ఎప్పుడు సంతకం పెడితే అవి చట్టాలు అయితే వెనక్కి వస్తాయి, దాన్ని అమలు చేసుకుంటావు. ఈ సబ్జెక్ట్ లో కూడా నేను చాలా సార్లు మాట్లాడినా. ఏం మాట్లాడినా, నువ్వు పాత చింతకాయ 31C ఎందుకు పెట్టినావు, నువ్వు చేసేది 9th షెడ్యూల్ గురించి చేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ వెనక్కి వచ్చినాక ఇది మళ్ళీ కొట్టేస్తారు కదా, మళ్ళీ కొట్టుడు పోతుంది కదా. అది చేసేది 9th షెడ్యూల్ పెట్టుకో. 9th షెడ్యూల్ లో కూడా జ్యుడిషియల్ రివ్యూ ఉంటది, కానీ కొంత సేఫ్ మోడ్, ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడు అక్కడ ఉన్నాయి కాబట్టి. ఐఆర్ కోయిల్ కేసులో 2006 లో బేసిక్ స్ట్రక్చర్ కేసు ఉంది, నేను కాదంటలేదు. కానీ ఎంత కాదన్నా ఇది విశాల ప్రయోజనాలు, పేదలకు సంబంధించింది, రిజర్వేషన్లు కాబట్టి అది బేసిక్ స్ట్రక్చర్ వయలేషన్ కింద పెద్దగా సీరియస్ గా తీసుకోపోవచ్చు. కాబట్టి ఆ రిజర్వేషన్ నిలబడే అవకాశం ఉంటుంది. బేసిక్ గా సార్ ఆర్టికల్ వయలేషన్ కింద ఇంకోటి కేసు వేయచ్చు కదా అని చెప్పి నేను అనుకుంటున్నాను కామన్ మ్యాన్ గా. అదేండి ఆర్టికల్ బేసిక్ స్ట్రక్చర్ వయలేషన్ అంటారు. రాజ్యాంగ మౌలికత విఘాతం కలిగితే మేము 9th షెడ్యూల్ లో పెట్టినా దాన్ని మేము లీగల్ స్క్రూటినీకి తీసుకుంటాము, అది సేఫ్ మోడ్ కాదని మీకు ఐఆర్ కోయిల్ కేసులో చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని బేసిక్ స్ట్రక్చర్ కేసు అంటారు. కాబట్టి ఇవాళ రిట్ ఆఫ్ మాండమస్ కి అవకాశం ఉన్నది, లేదా మళ్ళీ మొత్తం కార్యక్రమం 2-3 నెలల్లో ముగించేసుకుని 9th షెడ్యూల్లో పెట్టి న్యాయ పోరాటం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మీకు అవకాశం ఉన్నది. కాబట్టి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని బీసీలకు మేలు చేస్తే నిజంగా కూడా మీరు దేశానికి ఆదర్శంగా నిలబడతారు. ఆ ఆదర్శంగా నిలబడి కోరుకోవడానికే నేను గొంతెత్తి అరుస్తున్నా, అన్ని ఛానళ్లలో ఏ వేదికైనా అదే మాట్లాడుతున్నా. రైట్ సార్. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇది ఒక కామన్ మ్యాన్ గా కొంత నేను అర్థం చేసుకొని అవగాహన ఉన్నంత వరకు నేనేమంటున్నా అంటే అసలు ఇవన్నీ బిల్లులు, బీసీ బిల్లులు లేకపోతే ఎస్సీఓ, ఎస్టీఓ, ఓసీఓ ఇంకెవరికైనా కానివ్వండి, ఈ పంచాయతీ అంతా లేకుండా ఇంకో మార్గం ఏదైతే ఉందో మనం అంటే వెతుక్కునేటువంటి ప్రయత్నం మనం చేయలేమా? అంటే 1951 యాక్ట్ ఏదైతే ఉందో పీపుల్స్ రిప్రజెంటేషన్, అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, టీడీపీ ఉంది, ఇంకో వైసీపీ, ఏదైనా కానీ పార్టీలన్నీ కూడా 2246 సంథింగ్ అన్రిజిస్టర్డ్ ఏమున్నాయి, మొత్తం మీద 50 రిజిస్టర్డ్ ఉన్నాయి. ఒక మాట. సో ఇక్కడ ఏంటంటే సరే నేషనల్ పార్టీలో ఒక 6-7 ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే ఈ పార్టీల్లోనే నేనేం చెప్తున్నా అంటే ఈ పార్టీలు ఏవైతున్నాయో ఈ పార్టీల్లోనే మీరు అత్యధికంగా జనాభా, ఇప్పుడు ఈ పంచాయతీ అంతా కూడా లోకల్ గవర్నమెంట్ అంట, నేనైతే స్థానిక ప్రభుత్వాలని మాట్లాడతాను నేనైతే. సో ఈ స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్లో సపోజ్ ఒక 4000 మందో 3000 మందో పోటీ చేస్తున్నారు అనుకున్నాం. ఇందులో మీ పార్టీ సపోజ్ మీది కాంగ్రెస్ పార్టీ అనుకుందాం కొంతసేపు. ఈ కాంగ్రెస్ పార్టీలోనే మీరు బీసీలు ఎంతమంది ఉన్నారు? సరే 50 ఉన్నారా, 60 ఉన్నారా,
42% ఉందా అనుకోండి. అది సరే ఓసీ ఇగో ఇంత ఓ 10 మంది ఉన్నారా? ఓకే. వీళ్ళకి ఈ రకంగా మీరే మీ పార్టీ తరపున రిజిస్టర్డ్ అయినటువంటి పార్టీలు కావచ్చు, చట్టబద్ధంగా వాళ్ళకి ఈ అవకాశాన్ని చట్టపరం చేస్తే అసలు వాళ్ళే ఇచ్చుకుంటారు కదా! ఈ పంచాయతీ అసలు రాజ్యాంగం దాకా లేకపోతే రాజ్యాంగం యాక్టులు వయలేషను, ఆర్టికల్ వయలేషను, షెడ్యూల్ వయలేషను ఇవన్నీ కూడా జరగదని చెప్పి నేను కామన్‌గా అంటున్నా. మీరేం చెప్తారు దీనికి? లోకల్ బాడీస్ సంబంధించి హ్మ్. ఏది మున్సిపల్ కావచ్చు, Yes. గ్రామ పంచాయతీ కావచ్చు, దీనికి Correct. సంబంధించి Hmm. ఆర్టికల్ 243D, 243T యెస్. ఇందులో 125, 125 రెండు Correct. ఆర్టికల్స్ లో కరెక్ట్. వాళ్ళు ఏం చెప్పినారు? ఎస్సీ ఎస్టీలకు Hmm. జనాభా ప్రకారం ఏమన్నారు, మహిళలకు కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా Hmm. వాళ్ళకు 1/3 ఇవ్వమని చెప్పారు. Hmm. తర్వాత ఈ చైర్మన్ సర్పంచ్లు కూడా రొటేషన్ ప్రకారం ఇవ్వమనేటువంటిది 125 ఉన్నది. దాంట్లో 6 లో ఏం చెప్పినారు? Hmm. బీసీలకు కనుక మీరు లోకల్ బాడీస్ లో రిజర్వేషన్స్ ఇవ్వాలంటే Hmm. స్టేట్ గవర్నమెంట్సే మీరు లెజిస్లేషన్స్ చేసి పెట్టుకోండి అన్నారు. Hmm. అయితే ఎస్సీ ఎస్టీలకు ఏదైతే జనాభా ప్రకారం ఇవ్వమని Hmm. 243D, 243T లో చెప్పినారో Hmm. అదే 243D6, T6 లో Hmm. ఒక చిన్న అమెండ్మెంట్ చేసి Hmm. యాజ్ పర్ దేర్ పాపులేషన్ అంటే అయిపోతుంది. Hmm. బీసీలో కూడా పాపులేషన్ ప్రకారం అంటే Hmm. ఇంకా ఏ గొడవద్దు. Hmm. లెక్క ఇట్లా లెక్కలు తీస్తారు. Hmm. చట్టబద్ధంగా ఏమో నిరూపించాల్సిన అవసరం లేదు. ఈ సర్వే పనికి వస్తుంది. Hmm. ఇంత తీస్తే 56% ఉన్నారంటారు. 56% అంటే నేనేమంటానంటే ఈ పార్టీ అంటే మీరు రాజ్యాంగంలో సవరణ జరగకుండా జరగదు. అందుకని ఇక నేను వేరే అడుగుతున్నాను. ఇక 9th షెడ్యూల్ అంటాను. ఇక ఒక నిమిషం నేను ఒక రాష్ట్రం కోసం 9th షెడ్యూల్ అవసరం లేదు. ఇక దేశం అంతా వర్తింపజేయండి. కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మనవి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి మనవి ఏంటంటే 243D6, T6 లో ఈ ఈ అమెండ్మెంట్ ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఒక చిన్న అమెండ్మెంట్ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే జనాభా ప్రకారం ఉన్నారో బీసీలకు కూడా జనాభా ప్రకారం అనేటువంటి ఒక చిన్న అమెండ్మెంట్ కనుక చేయగలిగితే ఇక డెడికేటెడ్ కమిషన్ అవసరం లేదు, నీ సర్వేలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. పంచాయతీ డిపార్ట్మెంటే లెక్కలు చేసుకుంటది. వాళ్ళు కమిటీ చేసుకుంటారు, అధికారుల కమిటీ వేసి లెక్కలు చేస్తారు. దానిలో తేలిన దాని ప్రకారం జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తారు. కాబట్టి రాజ్యాంగంలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి 243D, 243Tలో సవరణ గనక చేసి బీసీలకు జనాభా ప్రకారం అంటే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఈ కొత్త చర్చకు తావివ్వండి. ఈ అన్ని రాజకీయ పార్టీలు దీని మీద చర్చ చేయాలి. నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇది దేశవ్యాప్త చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి లాక్కునే ప్రయత్నం జరుగుతున్నది. జనాభా ప్రకారం మొత్తం గణించండి, బ్యాక్వర్డ్నెస్ లెక్కలు చెప్పండి అని సుప్రీంకోర్టు అంటది. ఇంకో దిక్కు ట్రిపుల్ టెస్ట్ లో 50% దాటద్దంటది. కాబట్టి ఇదంతా తిరకాసుతో కూడుకొని నానా గందరగోళ వాతావరణం నెలకొల్పుతున్న నేపథ్యంలో మీరు ఆ 2 ఆర్టికల్స్ లో గనక సవరణ చేసి బీసీలకు జనాభా ప్రకారం అంటే మొత్తం పరిష్కారం అయిపోతాయి. ఈ దిశగా ఇవాళ పెద్ద చర్చ జరగాలని చెప్పి నేను విఘ్నులకు, అన్ని రాజకీయ పార్టీలకు, కేంద్ర ప్రభుత్వానికి మీ వేదికగా మనం చేస్తాం. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఇది అంతా కూడా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు, మీరు అంటున్నటువంటి ముఖ్యమంత్రులకు కావచ్చు, ఉన్నటువంటి బ్యూరోక్రాట్లకు కావచ్చు, సలహాలు ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. సలహాదారులకు కావచ్చు, అంటే ఐడియా లేదంటారా, కావాలని చేస్తున్నారా, ఏం చెప్తారు మీరు? రిజర్వేషన్ వ్యతిరేకం అందరూ అగ్రవర్ణ పార్టీలన్నీ రిజర్వేషన్ వ్యతిరేకం. ఎస్సీ ఎస్టీలకేమో అనివార్యం, రాజ్యాంగంలో ఉన్నది. వాళ్ళని ఎవరు ఏం చేయలేడు. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అటు ఇటు కానోళ్ళు కదా, అందుకోసం వీళ్ళ యొక్క జీవితాలతో ఇట్లా ఆడుకుంటారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చిన్న సవరణ చేయడానికి ఏమున్నది? డెడికేటెడ్ కమిషన్ వేసి ఎవరికి వాడు కొట్టుకోవాలి, నువ్వు కోర్టు కొట్టేయాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేటువంటి దానికి 10% ఉన్నారు. ఏ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయించారు? ఈ దేశంలో వాళ్ళు 10% ఉన్నారని ఎవరు లెక్క చెప్పిండు? బీసీలకేమో పరిమాణాత్మక సమాచారం కావాలి, డెడికేటెడ్ కమిషన్ కావాలి, 340 అధికరణ కావాలి, ఇంకోటి కావాలి. ఏ రిపోర్ట్ ఆధారంగా? యూనియన్ గవర్నమెంట్ చేసేసింది మా దగ్గర. ఏ రిపోర్ట్ ప్రకారం? ఎప్పుడో 2006లో మేజర్ సిన్హా అని మిలిటరీ ఆఫీసర్ ఇచ్చినటువంటి పాత చింతకాయ డేటా ఏది లేనటువంటి అధ్యయనం లేనటువంటి దాన్ని పట్టుకొని 10% ఎట్లు ఇస్తారు? కారణం ఏంది? వాళ్ళ అంటే ఈ దేశంలో బలహీన వర్గాలను బలహీనంగానే చూస్తున్నారు. ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు. కాబట్టి ఈ దిశగా ఇవాళ చర్చ జరగాలి. నేను ఏమంటున్నానంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు రిజర్వేషన్లు ఇవ్వకూడదని నేను అన్నాను. సోషల్లీ బ్యాక్వర్డ్ కాదు వాళ్ళు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పారామీటర్ లో రిజర్వేషన్లు ఇవ్వద్దని ఇందిరా సాహ్ని కేసులో కొట్టివేసినటువంటి సుప్రీంకోర్టు మళ్ళీ అదే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చి 15-6, 16-6 అని ఎట్లా పెడతారు?
అది కదా ఇవాళ బేసిక్ స్ట్రక్చర్. సార్ నేను కొత్త పదం నేను ఒక్క నిమిషం, అది కదా బేసిక్ స్ట్రక్చర్. ఉమ్, ఉమ్, రాజ్యాంగ మౌలికతను విఘాతం కలిగించే ఆర్టికల్స్ ఈ దేశంలో, ఈ రాజ్యాంగంలో ఏమన్నా ఉన్నాయంటే 15(6), 16(6). ఉమ్, దాని గురించి మాట్లాడరు. ఉమ్, ఎంత ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలను ఒకటే, ఉమ్, బీసీల యొక్క బాగును కోరుకోవు, ఉమ్, బలైన వర్గాలకు న్యాయబద్ధంగా రానివ్వరు, చెప్పు చేతుల్లో ఉండాలి, కాళ్ళ చెప్పుల కింద నలగాలి. అంటే నాకు అర్థం వైఖరి మారాలి ఇవాళ. సార్ నాకు అర్థం కాదు ఏంటంటే రాజ్యాంగం ఒక పవిత్రమైనటువంటి వ్యాసంగం, దాన్ని అమలు చేయడం సరిగ్గా గనక చేయకపోతే సుప్రీంకోర్టు ఖచ్చితంగా దానికి నిబంధనలకు లోబడే, ఆర్టికల్స్కు లోబడే, ఈ షెడ్యూల్స్ ఏవైతున్నా వాటికి లోబడే పనిచేయాలంటుంది. అంటే ఈ కోర్టులు ఇవన్నీ కూడా ఈ పార్లమెంట్ అంటే ఈ రాజకీయ ఈడబ్ల్యూఎస్ వ్యవహారంలో గౌరవనీయ సుప్రీంకోర్టును కూడా నేను 100% తప్పు పడుతున్నాను. 100% సుప్రీంకోర్టు నిర్ణయం తప్పు. 15(6), 16(6) లాంటి ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టు ఇవ్వడమే తప్పు. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేటువంటివి ప్రామాణిక పద్ధతుల్లో రావాలి. ఆర్థికంగా వెనుకబడతనానికి రిజర్వేషన్లు ఇవ్వద్దని మౌలిక స్వరూపంలోనే చెప్పబడ్డది. సోషల్లీ బ్యాక్వర్డ్, డిస్క్రిమినేటెడ్ గా ఉండాలి, సోషల్లీ బ్యాక్వర్డ్ ఉండాలి. కానీ కేవలం ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఎట్లా చేస్తావు? తెచ్చుకోవాలి, నేను అర్థం అంటలేను. కానీ మన రిజర్వేషన్ ఎందుకు చేస్తావు? నాకేమో 1,00,000 అన్ని కండిషన్లు పెడతావు, అన్ని రంగాలు ఎదుగునోనికేమో ఏం లేదు, డైరెక్ట్ నిచ్చెన పెట్టి ఎక్కువ అంటాడు. దానివల్ల ఇవాళ ఏమవుతున్నాయి? ఓపెన్ కేటగిరీ, ఒక్క నిమిషం, ఓపెన్ కేటగిరీ 50, రిజర్వ్ కేటగిరీ 50. ఈ 100 కాక మనకి ప్రత్యేకంగా మళ్ళీ 10%. ఓపెన్ కేటగిరీలో కొట్టేది కొడతారు. 110 ఎట్లుంటది సార్? చెప్తాను, 100% పర్సంటేజ్ అనేది 100 ఉంటుంది. 200% 110. 100 వేరే. ఓపెన్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్ సంబంధం లేదు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ 50కి సంబంధం లేదు. నేను చెప్పలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తాను, నా సొంత కవిత్వం కాదు. చూడండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూడండి, ఈడబ్ల్యూఎస్ జడ్జిమెంట్ చూడండి. కొత్త పదం కూడా వాడతాను, నేను కావాలంటే ఈబీసీ అని ఇంకోటి వాడతా, కానీ నేనేమంటానంటే ఈడబ్ల్యూఎస్ కాక ఈబీసీ అని కూడా ఇంకో కొత్త పంచాయతీ ఉన్నది. వాళ్ళు చెప్పి సినా కమిషన్ ఈబీఎస్ అని ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనేది మాట్లాడారు. వీకర్ అనే పదం వాళ్ళే ఎకనామికల్ వీకర్ వీలు పెట్టారు. అంటే నేనేమంటున్నా, 2006 నాటి చెత్తపుట్ట దాఖలు చేయాల్సినటువంటి మేజర్ సిన్హో కమిషన్ లో డేటా లేదు, అనాలిసిస్ లేదు. ఏదో గవర్నమెంట్ లకు 4 ఒక క్వశ్చనర్ పంపినరు, వీడు నింపినటువంటి దాన్ని పట్టుకొని 2019లో నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెడతావు. అది సుప్రీంకోర్టు 3:2లో ఆమోదిస్తుంది. నువ్వు 15(6), 16(6) అని రాజ్యాంగంలో పొందుపరుస్తావు. అది బేసిక్ స్ట్రక్చర్ వయలేషన్ కాదా అని చెప్పి సుప్రీంకోర్టు నేను అడుగుతున్నా. అది అంటే జడ్జిలు కూడా మైలాడ్ అంటే జడ్జిలు కూడా ఇంత ఈ విధంగా ఉంటే ఎట్లండి? అదే సరే, ఈ వ్యవస్థలని కాబట్టి ఇవాళ నేను ఈ సమాజాన్ని కాపాడాల్సినటువంటి సుప్రీంకోర్టుకి నా సూటి ప్రశ్న, బేసిక్ స్ట్రక్చర్ వయలేషన్ అనేటువంటి 15(6), 16(6). మరి వాళ్ళ మీద కేసులు ఎవరు? అదే బాధ ఇవ్వాల. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందంటే నువ్వు బీసీ రిజర్వేషన్లు పెట్టాలంటే 340 ఆర్టికల్ కావాలంటావు, పరిమాణాత్మక సమాచారం కావాలంటావు, కమిషన్లు కావాలంటావు, నువ్వు ఆ కమిషన్లు నిరూపించాలంటావు, చట్టబద్ధంగా ఉండాలంటావు. నేను ఇప్పుడు మాట్లాడి ఉండాలంటాడు, మరి దానికి ఏం లేదు కదా. దాన్ని ఏ ప్రాతిపదికన చేసిన ఈడబ్ల్యూఎస్ అని నేను అడుగుతున్నా. ఐఎమ్ నాట్ అగైన్స్ ద రిజర్వేషన్. పేదవాడికి న్యాయం జరగాలి. కానీ అత్యంత పేదవాడికి ఒక నీతి, ఇంతో అంతో వివక్ష రహితమైనటువంటి వాడికి ఇంకో నీతి, వాడిని అందలా లెక్కించే ప్రయత్నం చేయడం, అది సామాజిక న్యాయం ఎట్లవుతుంది? సార్ ఇవి ఒక్క మాట నేనేమంటున్నా, ఇవన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు. ఈ సంస్థలన్నీ కూడా ఈ రాజకీయ నాయకుల కింద పనిచేస్తున్నాయి అంటారా? రెండోది, ఇంకో స్టేట్మెంట్ నేను కొంత ఏకీభవిస్తా. రంజన్ గగోయ్ మీకు తెలుసు, అత్యున్నత న్యాయస్థానానికి ఆయన పనిచేయడం జరిగింది. ఆయనే ఒక సందర్భంలో ఏమన్నారంటే, చట్టసభల్లో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఈ వ్యవస్థల్లో కావచ్చు, కోర్టులు దీంట్లో న్యాయం అనేది కొంత జరగకపోవచ్చు అనే స్టేట్మెంట్ కొంత డిప్లొమాటిక్గా ఇచ్చినట్టు నాకు అనిపించింది. అంటే అది అందులో వాస్తవం ఎంత నిజం ఎంత అనేది చాలా కీలకమైన నిర్ణయాలను రేపో మాపో రిటైర్ అవుతున్నటువంటి సీజేలు చేరాదు. అది మాట్లాడకూడదు మనం అంతా, ఎందుకంటే ఇక ప్రతిదీ వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు. తీసుకుని వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇప్పుడు కామన్ మ్యాన్ కోసం పనిచేస్తున్నారు. ఇట్లా దిగజానట్లు ఎంపీయండి ఆయన, ఎట్లయితేనండి నిన్నటి దాకా మైలాడ్ అనిపించుకొని అత్యున్నత న్యాయాధిపతిగా ఉండి ఒక ఫెవరిజం చేయగానే నువ్వు రాజ్యసభ సభ్యుడు అయిపోయావు. ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారండి వాళ్ళ 3:2లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దానికి బేస్లెస్, అది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ బేస్లెస్.
ఉమ్. నువ్వు బేస్తో చెయ్యి. ఉమ్. ఒక కమిషన్ అయ్యి కమిషన్ ద్వారా తీసుకో. అయినా కానీ 10% ఉద్యోగాలు ఏం అమలవుతలే. అసలు ఇంకో విషయం ఏంటంటే అసలు మన రాష్ట్రమే తీసుకుందాం సార్, దేశమే తీసుకుందాం, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 1-2% కంటే ఎక్కువ కూడా రాను రాని ఈ కంప్యూటర్ వ్యవస్థ నేను ఏదైతే పెరుగుతుందో అసలు శ్రీనివాస్ ఉద్యోగ గారు, నేను అవకాశాలు అయితే అంటున్నది ఏంటంటే కల్పించలేము అంటున్నాను నేను. నీకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా, ఇస్తావా ఇవ్వవా, ప్రైవేటైజేషన్ క్యాపిటల్ చేసిన అది దాని గురించి చర్చ కాదు. నేను అనేది ఏంటంటే వీనికి బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం బీసీలకు 50% ఇవ్వాలంటే, అంటే మొత్తం కలిపి 50 ఇవ్వాలంటేనో ఓ లంబా చూడ అన్ని రూల్స్ పెడతాను. ఈ ఈడబ్ల్యూఎస్ కు ఏ రూల్ ద్వారా ఇచ్చినావు నేను అంటున్నాను. ఏ కమిషన్ ఏ కమిషన్ ఇచ్చింది? 2006-2011 సెన్సెస్ ప్రకారం చేసింది అనుకోండి. 5 సంవత్సరాలు దాటితే ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే పాత దాని దేనికి పనికిరాదని మళ్ళీ కొత్త చేసిండు. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ 2011 అది దేనికి పనికిరాదని చెప్పి మళ్ళీ కులగణన పెండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. మరి 2006 పనికి మాలినటువంటి మేజర్ సిన్హో రిపోర్ట్ దేనికి పనికి వస్తుంది? దాంట్లో డాటా లేదు, సర్వే చేయలేదు, అనాలిసిస్ లేదు, క్వశ్చనేర్ పంపిండు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కొంత డాటా ఇచ్చినాయి. ఆ డాటాను పట్టుకొని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని నువ్వు ఎట్లా నిరూపిస్తావు? ఒకడు ఆర్థికంగా వెనుకబడిన వాడు ఆర్థిక స్థితిలో ఎట్టున్నాయి, పేదరికం నిర్వచనం ఎవడిచ్చిండు? ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిందా? నీతి ఆయోగ్ ఇచ్చారా? రైట్ సార్. పేదరికం నిర్వచనం ఎవడిచ్చాడు? పేదరికానికి నిర్వచనం ఏమిటి? నువ్వు అత్యధికంగా వెనుకబడిన నువ్వు పేదవాడు అని ఎట్లా నిరూపణ జరగాలి అని ప్రమాణాలు ఉండాలి కదా, ప్రాతిపదికలు ఉండాలి కదా. ఏదో నోటికి నేను పేదవాడిని నా దగ్గర ఏం లేదని చెప్పుకుంటే సరిపోదు కదా. రేషన్ కార్డే ఆధారం ఇంకేమున్నది కాదండి. ఆ రేషన్ బీపీఎల్ అంటే అవి ఎవరి దగ్గర ఉన్నాయి? అవి లేని వాళ్ళకి వస్తున్నది. ఇవాళ 4 ట్రాక్టర్లు 100 ఎకరాలు ఉన్నోనికి వాళ్ళ కేవలం 8 లక్షలు. వాళ్ళు ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోనికి కూడా చిన్నప్పటి నుంచి జరుగుతుంది సార్. అంటే మరి ఎట్లా అంటున్నా నేను? తహసీల్దార్ ఎవరో సర్టిఫికెట్లు ఇస్తాను, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు పైసలు ఎత్తిస్తారు. మరి ఏం చెప్పాలి? ఓపెన్ చెప్తున్నా, భయం లేదు నాకు. కాబట్టి ఎవరికి న్యాయం జరుగుతున్నది? ఈ దేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతున్నదా? ఎవరికి జరుగుతున్నది? అంటే ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ద, నేనేదో నేరో మెంటాలిటీతో మాట్లాడతలేను. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంత గొర్రెలు ఇంత గందరగోళం పెడుతున్నావు, బీసీలను అయితే ద్వితీయ శ్రేణి పౌరులుగా ఈడబ్ల్యూఎస్ దానికి ఏది ఎందుకు అడ్డం రాలేదు? 10% లేనటువంటి వానికి 10% ఎట్లు ఇస్తావు? 60% ఉన్నటువంటి వానికి 29% ఇవ్వడానికి ఇంత కష్టం ఎందుకు? మీరు ఇందాక నుంచి మీ బాధను అయితే ఖచ్చితంగా బీసీల తరపున వ్యక్తపరుస్తున్నారు. మీరు బీసీయా, ఎస్టీయా, ఎస్టీయా లేకపోతే ఓసీయా అనేది నా ప్రశ్న కాదు. అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. దాని గురించి నేను తప్పుపట్టట్లా. టెక్నికల్గా మనం ఎట్లా ముందుకు పోవాలంటే ఇందాక మిమ్మల్ని అడిగినట్టు ఈ పార్టీలకే ఈ విషయాన్ని వదిలేసి ఒక దామాషా పద్ధతిలో కూడా, అంటే నేను ఇందాక అన్నట్టు బీసీలో 50 ఇచ్చుకో 60 ఇచ్చుకో వాళ్ళ ఇష్టం, సో ఏ రకంగా ఉందో దానికి చట్టబద్ధ కల్పిస్తూ దామాషా పద్ధతి ద్వారా కూడా సాధించలేమంటారా? ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? అది సక్సెస్ కాదు. దామాషా గీమాషా అనేది ఏ రాజకీయ పార్టీ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటాడు. మనకి ఇవ్వడమే ఇష్టం ఉండదు. నాకులో ఇచ్చుకోవాలనుకుంటాడు. చట్టబద్ధత దానికి ఈజీగా చేయొచ్చు అనేది నా ఉద్దేశం. అట్లా చట్టబద్ధత అంటే నువ్వు జనాభా ప్రకారం అనాలి, అంతకు మించి ఏం లేదు సార్. అదే సార్, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ దేనికి పనికి వస్తున్నది? అది వాళ్ళకు యాజ్ పర్ దేర్ పాపులేషన్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు కదా. యాజ్ పర్ దేర్ ఇక్కడ కూడా చేయమంటున్నా సార్. నేను అదే చెప్తున్నా కదా. అదేమో అది లోకల్ దానికి చట్టసభల్లో, అసెంబ్లీలో, వాటిలో, రాజ్యసభ, లోక్సభలో, మిగతా వాటిల్లో. లోకల్ బాడీస్ వచ్చేసరికి దానికి ఒక సపరేట్ ఆర్టికల్ ఉన్నది 243D, 243. ఆ 243D లో నువ్వు సవరణ చేసేయి. బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వారి జనాభా ప్రకారం ఇవ్వండి, అయిపోతుంది. ఆ చట్ట సవరణ కావాలి, ఆ రాజ్యాంగ సవరణ జరగాలి. అందుకు రాజకీయ పార్టీలలో కన్సెన్సస్ రావాలి. రైట్ సార్. అంటే మీరు చెప్పినట్టయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, అంటే మనం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం దేశం మొత్తం కూడా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ రకంగానే టెక్నికల్గా ఏదైతే ఉందో ఆ రకంగా పనిచేసి బిల్లులను అయితే ఆమోదించుకోవాలని అయితే మనం కోరుకుందాం. ఎవరైనా సరే జాతి వివక్ష కావచ్చు, కుల వివక్ష కావచ్చు, రకరకాలుగా, నేను దేనికి వ్యతిరేకం కాదు. కానీ ఒక ప్రశ్న అయితే నాలో మెదులుతుంది. మతాల కన్నా కులాలు అత్యంత ప్రమాదకరమైనని చెప్పి నాకు ఈ మధ్య బాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు అయితే మీరు చెప్తున్నటువంటి ఆ 2000, 3000, 4000 నిజంగా ఏంటంటే మనకు తెలిసినంత వరకు 2000, 3000 ఉండుంటాయి. సో అవి ఎక్కడ కూడా లేవు. మన దేశంలోని ఈ రకంగా ఉన్నాయి. తీసేసి అంతా కూడా కుల వ్యవస్థ తీసేసి మీరు అనుకున్నట్టు యాక్చువల్గా అయితే రాజ్యాంగంలో ఎక్కడ కుల వ్యవస్థ అయితే నాకు తెలిసి నేను చదువుకున్న ప్రకారం అయితే లేదు. కరెక్ట్గానే ఉన్నాయి. అది బీసీ కావచ్చు, ఓసీ ఆర్ ఎఫ్సీ, లేకపోతే ఎస్సీ ఎస్టీ. సో ఇవన్నీ ఏమనుకుంటారంటే క్యాస్ట్ అంటే కులం అని అనుకుంటున్నారు. నిజానికి నాకు అర్థమైనంత వరకు క్యాస్ట్ అంటే కులం కాదు అని నా అభిప్రాయం. మీరేం చెప్తారు? నేను అనేది ఏంటంటే కులరహిత సమాజం రావాలంటే అంతరాలు పోవాలి కదా. ఒక్కొక్కడేమో వాడు అడ్డగోలు వానికి
మెర్సిడెస్ కార్లు, రేంజ్ రోవర్లు తిరగబట్టి, ఇంకొకడేమో ఉరికిపోయి బస్సు ఎక్కబట్టి. ఈ యొక్క తారతమ్యాల కారణం ఏంటి? ఇన్ని ఏళ్ళుగా 70 ఏళ్ళుగా ఉన్నటువంటి ఆర్థిక ప్రభుత్వాలు కదా. అసమానతలు ఆర్థిక అసమానతలు. అసమానతలు ఎందుకు వచ్చినాయి? Hmm. ఆర్థిక అసమానతలే సామాజిక అసమానతలకు మారుతాయి. Hmm. ఒకడేమో ఒకటే రూమ్ లో 10 మంది ఫ్యామిలీ ఉండబట్టే, Hmm. ఒకడేమో ఇప్పుడు ఇక్కడ పోతే నిన్న మొన్నటి దాకా వట్టిగా తిరిగినోడు 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టబట్టే ప్రభుత్వం రాగానే. Hmm. ఎట్లా? Hmm. ప్రభుత్వం రాగానే ఏమొచ్చినాయి చెప్పండి? ఒక సామాన్యుడు, ఒక నల్లమల ప్రాంతంలో పుట్టినటువంటి ఒక బిడ్డ Hmm. రాజకీయాలకు వచ్చుడుతూనే Hmm. ఈ 100 కోట్లు పెట్టి ఇల్లు ఎట్లా కడతాడు? నాకు కాబట్టి ఈ Yeah. అంతరాలు తొలగిపోకుండా, ఈ అంతరాలు తొలగిపోకుండా, కులరహిత సమాజం జరగకుండా పోదు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు? అంబేద్కర్ గారు కూడా 10 ఏళ్ల తర్వాత అవసరం లేదు, 10 ఏళ్ళ ఈ దేశం కులరహిత సమాజాన్ని కోరుకున్నాడు. కులం పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని చెప్పి మహానుభావుడు చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. అయితే 10 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ ఎందుకు కొనసాగుతున్నాయి? ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. నీ స్కీమ్స్ సరిగా లేవు, నువ్వు రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయలేదు, పేదవాడిని గుర్తించి వాడికి వెంటనే వాడు అభివృద్ధి కావడానికి ఆ కుటుంబాలను అన్ని తీరుగా అభివృద్ధి చేసి ఉంటే, తొలి ప్రభుత్వం నుండి ఆ కార్యక్రమాలు జరిగి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. పేదరికం పోనంత కాలం రిజర్వేషన్ ఉండాల్సి వస్తుంది, వివక్షత పోనంత కాలం రిజర్వేషన్ ఉండాల్సి వస్తుంది. నా దగ్గర ఒకటి ఉంది. ప్రస్తుతానికి మనకు స్వాతంత్రం వచ్చింది కానీ ఇప్పటిదాకా కూడా ఆర్థిక స్వాతంత్రం రాలేదని చెప్పి నాకు కామన్ మ్యాన్గా నాకే అర్థమైంది. దీంట్లో మీరు చెప్పినట్టుగా 2 కల్పిస్తే ఈ పోరాటాలన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఉచితాలు గిచితాలు వెనిజులో ఆ సోమాలియో ఇట్లాంటివన్నీ, లేకపోతే ఆ శ్రీలంక ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి నాకేం కావాలి కామన్ మ్యాన్కి, లేకపోతే కామన్ మ్యాన్కి ఏం కావాలని ప్రభుత్వం కనుక ఈ విద్య కావచ్చు లేకపోతే ఆరోగ్యం కావచ్చు ఈ రెండింటిని కనుక బాగు చేస్తే ఖచ్చితంగా వాడు చదువుకొని వాడి కాళ్ళ మీద వాడే నిలబడితే ఈ పంచాయతీ ఎందుకు కులాలది అని అంటున్నాను. తప్పనిసరి సార్, నేను ఏకీభవిస్తున్నా. అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిండు, కేసీఆర్ గురుకులాలు పెట్టిండు, ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టిండు. పిల్లలు ఎంత గొప్పగా చదువుకుంటారు. చదువుకునే వాళ్ళకు నువ్వు సకాలంలో పైసలు లేకపోతే మళ్ళీ గది వెనుకకు రావట్టే. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇంతకుముందు అద్భుతంగా నేను బీసీ కమిషన్ మెంబర్గా చైర్మన్ ఉన్నప్పుడు నా దగ్గర 100 మంది బయట నిలబడేది గురుకులాలకు లెటర్లు రాసేవని. ఇప్పుడు ఆ గురుకులాల సీట్లు అడగటోడే లేడు. కారణం ఏంటి? పిల్లలు చచ్చిపోతే ఎవడు అంటే లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇవాళ ఆరోగ్యశ్రీ అనే గొప్ప ఆలోచనతో పెడితే ఆ ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్కు వరంగా మారిపోయింది. కాబట్టి ఇవాళ నీరుగార్చేటటువంటి ఈ వ్యవస్థలు ఉన్నప్పుడు నువ్వు కఠినంగా వ్యవహరించి ఆ సంక్షేమ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగేటట్టు చేయగలిగితే, విద్యా వైద్యం గనక ఉచితంగా ఇచ్చి కొంతకాలం గనక ముందుకు తీసుకపోతే కులం లేదు, మతం లేదు, ఏం లేదు, అభివృద్ధి జరుగుతుంది. ఇక అది జరగాలని మనం అందరం కోరుకుంటున్నాం కదా. కులరహిత సమాజం ఏర్పడాలని బాబాసాహెబే కోరుకున్నాడు కదా, మనల్ని ఎవడు అడుగుతాడు? రైట్ సార్. అంటే ఇంకొక ఇంటర్వ్యూలో అయితే ఖచ్చితంగా ఇన్ డీటెయిల్గా హెల్త్, ఎడ్యుకేషన్, రూల్ ఆఫ్ లా అంటే న్యాయం ఖచ్చితంగా సత్వరంగా ఫ్రీగా అందిస్తే గనక అందరి జీవితాలు అయితే ఖచ్చితంగా బాగుపడతాయి. ఈ రోజున రాజకీయ నాయకుల వెంట ఇంత మనం పరిగెట్టాల్సినటువంటి అవసరం లేదు. చట్టసభల్లో ఉన్న వాళ్ళు చట్టాలకే పరిమితమై ఉంటాయి. బాగు చేస్తే బాగుంటుందని, అదేవిధంగా రోజువారీ పరిపాలనలో నిజానికి చట్టసభల్లో ఉండే వాళ్ళకు పనేముందని ఇలాంటి విషయాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.